ఇవాళ స్త్రీలందరికీ ఏదో ప్రత్యేకమైన రోజు అని విన్నాను అమ్మా. రైట్, ఉమెన్స్ డే అంట. కనుక స్త్రీలకు కొన్ని విలువైన మాటలు తెలియజేసేవారుగా ఉందాం. అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక ముందు కొనసాగమంటారా? రైట్, ఏం తిట్టలేండి, అన్ని పొగడతలే. ఇవాళ సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఈ రెండవ మాటనే మనం ఆలోచించే వారు ఉందాం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేయబడుతుందట? కొనియాడబడుతుంది. ప్రియులారా, ఆ బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి లేఖన సందర్భాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఎన్నో విలువైన మాటలు బైబిల్ గ్రంథంలో పొందుపరుస్తూ తదనుగుణంగా మానవ జీవితాన్ని మలుచుకోవాలి అన్న ఆయన ఉద్దేశాలను ప్రతి ఒక్కరము ఎరిగి గమనించి దానికి అనుగుణమైన జీవితాన్ని మనము ప్రవర్తించే వారుగా ఉండాలి అని మరొకసారి దేవుడి మాటలుగా మీకు తెలియజేస్తూ, ప్రియులారా, బైబిల్ గ్రంథంలో రాయబడిన సొలొమోను గారు జ్ఞానిగా పిలువబడ్డ ఆయన తన సంసార జీవితంలో ఎన్నో వైరాగ్యాలను ఎదురు చూసిన ఒక గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తి. అంత మాత్రమే కాదు, సూర్యుని క్రింద జరుగుతున్న ప్రతి పనిని ఆయన ఆలోచిస్తూ ఆ పని అన్నిటినీ తన పిల్లలైన వారందరికీ తెలియపరచాలని గ్రంథస్థం చేసి ఆఖరిగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, దీనంతటి గురించి తేలిన ఫలితార్థం ఇదే. ప్రసంగి ఎండింగ్లో ఉంటుంది. వ్యర్థము వ్యర్థము సమస్తమును వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు అని ఉంటుంది. అంటే ఆయన ఎన్నో అందలాలు చూశాడు, ఎన్నో అధికారాలు చూశాడు. ఆయన అనుభవించని సుఖానుభవాలు లేవు. ఎందుకంటే ఒక రాజు, జ్ఞాని, దాని అంతట్లో పైగా జ్ఞాని. పరలోకమందున్న దేవాతి దేవుణ్ణి ఒకే ఒక మాట అడిగాడు, ప్రభు, నాకు ధనధాన్య సమృద్ధులు నీవు నాకు ఇమ్మని నేను నిన్ను అడగను, కానీ నీ జనాంగమైన ఇశ్రాయేలీలను పరిపాలించడానికి నాకు తగిన జ్ఞానాన్ని అనుగ్రహించు అని అడిగాడు. ఎప్పుడైతే ఈ ప్రార్థన ఆయన విన్నాడో, ఈ ప్రార్థనల ప్రతిఫలం ఆయనకు అమోఘమైన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రియుల, మహాజ్ఞాని, ఆయుర్వేద శాస్త్రానికి పునాదులు వేసినవాడు. ఫలానా మెడిసిన్, అది ఆవాలా, నూనె గింజల, మరొకట దీనికి మిళితం చేస్తే ఈ రోగం తగ్గిద్దని పునాది వేసినవాడు, ప్రారంభకుడు, పితామహుడు సొలొమోను గారు. ఈయన ఇచ్చిన తీర్పులు అప్పట్లో సంచలనాన్ని రేకెత్తించాయి. ఇద్దరు ఆడబిడ్డలు ఒక బిడ్డ కొరకు దెబ్బలాడుకొని వెళ్ళినప్పుడు ఒక కత్తి చీల్చమని, కత్తితో 2 భాగాలుగా చీల్చమని ఇచ్చిన తీర్పు అప్పటికి అల్టిమేట్. ఇప్పుడు పెద్ద గొప్ప కానీ ఆ తల్లిలో ఉన్న ప్రేమను బయటకు తీసిన ఒక గొప్ప ఉదారవంతమైన సంఘటన. ఇక ఇలాంటి సందర్భాలు మనం ఆలోచిస్తున్నప్పుడు శాపదేశం నుండి సొలొమోనుకున్న జ్ఞానాన్ని పరిశీలించడానికి వచ్చింది ఒక రాణి. విస్తారమైన ధనధాన్య సమృద్ధులను పట్టుకుని బంగారు, వెండి, వజ్రాలను షిప్ మీద వేసుకుని ఖండాలను దాటుకుంటూ, సముద్రాలను దాటుకుంటూ, నదులను దాటుకుంటూ వచ్చింది ఒక గొప్ప స్త్రీ. ఆమె శాపదేశపు రాణి. ఆయన తీర్పులకు, ఆయన మాటలకు మంత్రముగ్ధురాలైపోయింది. కానీ ఆ విస్తారమైన ధనధాన్య సమృద్ధులు ఆయనకు సమర్పించుకుని ఆయన జ్ఞానాన్ని కళ్ళారా చూసి తన జీవితాన్ని సార్థకత చేసుకుంది. అంత జ్ఞాని ఒక విలువైన సందర్భాన్ని వ్రాయిస్తూ ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా ప్రియులారా? దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అని ఉంది బైబిల్లో. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అన్నాడేంటి? దేవుని యందు భయభక్తులు కలిగిన పురుషుడు అని ఎందుకు అనలేదు? దేవుని యందు భయభక్తులు ఎవరు కలిగి ఉండాలి అన్నప్పుడు
స్త్రీ పురుషులు ఇద్దరూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. భక్తి ఉంటే సరిపోదు, భక్తికి ముందు చాలా ప్రాముఖ్యమైనది భయం. భయం ఉంటేనే ఆ భక్తి స్వీకరించబడుతుంది, లేదంటే ఆ భక్తిని ఆయన స్వీకరించేవాడు కాడు. పైకి భక్తి గలవారు ఉండి దాని శక్తిని ఆశ్రయించకపోతే ఆయన దాన్ని స్వీకరించే దేవుడు కాడు. బైబిల్ గ్రంథంలో స్త్రీకి ఇచ్చిన ఔన్నత్యం చాలా చాలా గొప్పది ప్రియులారా. స్త్రీ గురించి ఎన్నో విలువైన మాటలు రాయబడ్డాయి, కానీ స్త్రీని వివక్షత చూపించింది సమాజం. ఒకనొక దినాన్న స్త్రీలు గుమ్మం దాటి రాకూడదని, మగవాళ్ళ ముందు తలెత్తుకుని మాట్లాడకూడదని, మగవాళ్లకు ఎదురు చెప్పకూడదని, మగవాళ్ళ కంటే ముందు నడవకూడదని, మగవాళ్ళ వెనకే స్త్రీ నడవాలని, ఇలా మగవాళ్ళను హైలైట్ చేసింది తప్ప స్త్రీని మాత్రం చాలా తక్కువ చులకన భావంతో చూసింది ప్రియులారు. అప్పట్లో బాల్య వివాహాలు జరుగుతున్నప్పుడు స్త్రీని ఎంత వివక్షతో చూసిందంటే ఈ సమాజం. ముసలి వాళ్ళకు కూడా 12, 5, 10 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలను ఇచ్చి వివాహం చేసేసేవారు అప్పట్లో. వీడేమో ముసలివాడు, అప్పటికే బీపీలు షుగర్లు తగులుంటాయి. అప్పుడు వైద్య శాస్త్రం ఇంత అధునాతనంగా లేదు కనుక అప్పటికి తెలియదు వాళ్ళకి. ఇలా ఇక కాటికి కాళ్ళు చాపుకుని కూర్చున్నవాడు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడండి? 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లను వాడికి వివాహం ఇచ్చి చేస్తే, కానీ ఇప్పటికీ జరుగుతున్నాయి ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు. ఎక్కడో కాదు, మన ఇండియాలో నార్త్ ఏరియాలో ఇప్పటికీ జరుగుతున్నాయి. ఇలా వివాహం చేసినప్పుడు ఆడికి ఎంతకాలం బ్రతుకుతాడు అంటే ఊపిరి వదిలేసేలాగా ఉన్నాడు. కానీ గాలేస్తే సరిగ్గా నిలబడలేకపోతున్నాడు. అలాంటి వాడికి ఎంతకాలం బ్రతుకుతాడు ప్రియులారా? చేతి సహాయం కావాలి నడవాలంటే. ఇక అనతి కాలంలో చేసిన 4-5 సంవత్సరాల లోపే భర్త మరణిస్తే ఈ భర్తతో పాటుగా స్త్రీని ఏం చేసేవారు అనమాట? చంపేసేవారు. దీన్నే బాల్య వివాహాలలో సతీ సహాగమనం అన్నారు. వీరేశలింగం, కందుకూరి లాంటి మహనీయులు పుట్టి సంఘ సంస్కర్తలు వీటిని రూపుమాపారు. కానీ లేదంటే ఇప్పటికీ చాలా భయంకరమైన పరిస్థితులు మనం అనుభవించాల్సిన పరిస్థితులు వచ్చి ఉండేటి. బాలగంగాధర్ తిలక్, జ్యోతిరావు పూలే కానీ సావిత్రిబాయి పూలే లాంటి మహనీయులు పుట్టబట్టి ఈ అనాగరిక ప్రపంచానికి కొంత జ్ఞానాన్ని నేర్పించారు. ఇక స్త్రీ భయానకమైన పరిస్థితులను ఆనాటి సమాజంలో ఎదుర్కొంది ప్రియులారు. కనుక ఒక స్త్రీని ఒక పశువు కంటే హీనంగా చూడటం. భర్త చనిపోయిన ఒక వితంతు ఎదురొస్తే ఆవిడ ఎదురెళ్ళేవాడు కాదు. భర్త చనిపోయిన ఒక వితంతు బయటికి వస్తే ఆమె మీద సొనుగులాట. భర్త చనిపోయిన ఒక వితంతువు ఆమె బయటకు వస్తే తల నిండా ముసుగు వేసుకుని ఎవరికి కనబడుకోకుండా చిమ్మ చీకట్లోనో లేదంటే వెనకదారిలో పోవలసిన పరిస్థితుల నడుమ స్త్రీ మీద ఇంత వివక్ష చూపించిన సమాజానికి స్త్రీ పురుషుడితో ఏమాత్రము తీసిపోదని మొట్టమొదటిగా నేర్పించింది బైబిల్. ఇందులో బైబిల్ గ్రంథంలో ఎక్కువ కులం తక్కువ కులం వాడిని ప్రేమించడం ఉండదు. పురుషుడు స్త్రీ అని భేదము లేదు. ఇండియా వాడు ఆఫ్రికా వాడు అంటే కూషు దేశస్తుడు ఆఫ్రికా ఖండానికి చెందిన వాళ్ళు నల్లగా ఉంటారు, మనకులాగా అంటే నాకులాగా. కానీ ఇలా కూషు దేశానికి చెందిన వారు నల్లగా ఉన్నాడని, ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు ఎర్రగా ఉన్నాడని ఇలా భేదాలను చూపించే పక్షపాతము కలిగిన దేవుడు ఈయన కాడు. అందుకే ఈయన గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా ప్రియులారా? పక్షపాతము లేని దేవుడు అని నేను ఎరిగి తిని అంటాడు. అంటే స్త్రీ పురుషుల వివక్షను తొలగిస్తూ అండ్ ఆదాము గురించి స్త్రీ గురించి ఆయన మాట్లాడుతూ ఏమని రాసాడో తెలుసా? పురుషుడికి ఒదుగుండాలి అన్నది కాస్త పక్కన పెడితే కానీ స్త్రీ పురుషుడికి సాటి అయిన సహాయంగా ఇవ్వబడింది. ఈక్వల్ టు మ్యాన్. ఉమెన్ ఎవరు? ఈక్వల్ టు మ్యాన్. ఆ స్పెల్లింగ్లోనే ఉంది కదండి. కనుక ఈమె ఆయనకు జత అవ్వకపోతే ఆ సంసార జీవితం చాలా బలహీనంగా ఉంటుంది. ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు జతకూడి ఉండుట మేలు అన్నాడు ప్రసంగి. ఒక్కడిగా ఉంటే ఏమవుతుందట? పని చాలా భారంగా అనిపిస్తుంది.
అదే బరువును ఇద్దరు కలిపి మోస్తే, ఒక్కడ మోస్తే చాలా బరువు, ఇద్దరు కలిపి మోయగలిగితే చాలా ఈజీగా ఉంటుంది. అందుకే ఒంటిగాడే ఉండుట కంటే ఇద్దరు కలిసి ఉండుట మేలు. ఉభయుల కష్టము చేత ఫలితం ఈజీగా వస్తుంది అని బైబిల్ గ్రంథంలో ఉంది ప్రియులారా. అందుకే ప్రారంభపు దేవుడు ఆలోచన ఏం చేశాడో తెలుసండి. ఆదామును కలిగించాడు, మట్టి నుండి ఆదామును కలిగించాడు. నీటిని కలిపి మట్టిని ముద్దగా మార్చి అని ఆయన అనుగుణమైన ఆకారాన్ని నిర్మించడానికి నిర్మాణం కలిగించిన తర్వాత ఆదామును మట్టి బొమ్మగా చేసి జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడట? జీవాత్మ అయ్యాను. ఆయన మొట్టమొదటి ప్రారంభపు మానవుడు. ఈ మానవుడు ఇలా ఉన్న అనతి కాలంలోనే పేర్లు పెడుతున్నాడట ఆదాముకు. ప్రతిదానికి ఆదాము ప్రతి భూజంతువులకు ఏం చేస్తున్నాడట? పేర్లు పెడుతున్నాడట. ఏమని? కుక్క వెళ్తే అమ్మాను స్వీటీ అని, గేదె వెళ్తే అమ్మాను పప్పి అని. ఎలాగా ఇప్పుడు ఆదాము పెట్టిన పేర్లు మనకు నచ్చట్లా. కొంతమందికి తల్లిదండ్రులు పెట్టిన పేర్లు నచ్చినప్పుడు ఎదర స్వీట్ అండ్ షార్ట్కి ఏదో ఒకటి తగిలించుకుంటూ ఉంటారు. ఆ పేరునే ఎన్ని మెడికల్ తిప్పుతారో. పూర్తి పేరు ఏంటి అబ్బాయి అని సర్టిఫికెట్లు తీసి చూస్తే ఏ అప్పారావు ఏ సుబ్బారావు ఉంటుంది. కానీ ఎలా పిలవబడతాడు? యేసు అనో లేకపోతే ఇంకేమీ ఉంటాయి కదా, ఒక అక్షరమో 2 అక్షరములు ఫ్యాషన్. కనుక ఆదాము భూజంతువులను పిలుస్తున్నాడు. సింహాల జంటను పిలిచాడు, నువ్వు సింహాన్ని అన్నాడు. ఇప్పటికీ అదే పేరు మారలా. కాకిని పిలిచాడు, నువ్వు కాకి అన్నాడు. గోరింకను పిలిచాడు, నువ్వు గోరింక అన్నాడు. రామచిలకను పిలిచాడు, రామచిలక అన్నాడు. ఇలా 84 లక్షల జీవరాశులు భూ ప్రపంచం మీద ఉన్నాయని మనం అనుకుంటే ఈ 84 లక్షల జీవరాశులకు పేరు పెట్టాలి. ఎవరు? ఆదాము గారు. పిలవగా నోరెండిపోతుంది. నీళ్లు తాగే తీరిక కూడా ఆయనకి లేదు. ఇప్పుడు ఎవరు కావాలి? సాటి అయిన సహాయము కావాలి. ఇంకో పురుషుని చేయొచ్చుగా. మరి ఆదామును కలిగించాడు. ఆదాముకు ఇంకొక ఆదామును, ఇంకొక సొలొమోను, ఇంకొక సమయంలో పుట్టిస్తే మరి సాటి అయిన సహాయంగా ఉండడు. అది మ్యాచ్ కాదు, అది మ్యాచ్లెస్ ఫెయిర్ అవుతుంది. అందుకే ఆయన ఏమని ఆలోచన చేశాడంటే, ప్రియులారా, నా కుమారుడు ఒంటరిగా ఉన్నాడు, జంతువులన్నీ జతలుగా ఉన్నాయి. అందుకే నా కుమారుడికి సాటి అయిన సహాయాన్ని చేయాలని స్త్రీని ఇచ్చాడు. ఇది స్త్రీ పుట్టుక. స్త్రీని ఇచ్చాడు. ఈ స్త్రీని ఎలాగిస్తున్నాడో మీరు ఆలోచిస్తే ప్రియులారా, ఆదికాండం మనందరికీ తెలిసిన సందర్భాలే. 1వ అధ్యాయం 21వ వచనం చూద్దామండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మాణం చేస్తున్నాడు. మొట్టమొదటి స్త్రీ నిర్మాణం ఎలా జరుగుతుంది అని మనం ఆలోచిస్తే, అసలు ఈ స్త్రీలు భూమి మీదకి ఎలాగొచ్చారు అని ఆలోచిస్తే, ఈ ఉమెన్స్ డే ఎప్పుడు జరిగింది అని మనం ఆలోచిస్తే బైబుల్ పునాది వేసి మాట్లాడుతుంది. ప్రారంభపు స్త్రీ ఎవరిలో నుండి వచ్చిందనమాట? ఆది మానవుడైన ఆదాము గారిలో నుండి వస్తుంది. ఆదాముకు గాఢ నిద్ర కలగజేసాడట. ఎందుకు అలా కలగజేయాలంటే ఆదాము ప్రక్కటెముకను తీయాలి. తీయాలంటే ఆదాముకి ఏం కలిగించాలి? మామూలుగా పడుకోబెట్టి కోసేస్తే ఎలా ఉంటుంది ప్రియులారా? ఇదివరకు ఆపరేషన్స్ ఎలా చేసేవారంటే మందు కనుగొనక మునుపు ఆపరేషన్స్ ఎలా చేసేవారట? అందమైన అమ్మాయిలను అక్కడ ఎదురు నుంచో పెట్టేవారట, అండ్ ఇక్కడ సర్జరీ చేసేవారట. కొంతమంది తిక్కలోడు ఉన్నాడు అనుకోండి, అవి పెద్ద పట్టించుకోడు. ఆడవాళ్ళు పెద్ద పట్టించుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు పట్టించుకోరు. ఈడు అరుపులు వినలేక ఈడు అరిచి అక్కడే చేసేవాడట. కోస్తే మామూలుగా ఉంటుందా? ఆ బాధ చాలా వర్ణాతీతమైన బాధ. ఇక కాలక్రమంలో దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా ప్రియులారా? అవ్వమ్మని చేసి ఎదరబెట్ల.
వీడికి ఏం కలిగిస్తే ఈ ఈ నొప్పిని మర్చిపోతాడంటే గాఢ నిద్ర కలుగజేయాలి. మంది కనిపెట్టిన శాంసన్ ఎవడో ఉన్నాడు కానీ ఆ శాంసన్కి పునాది బైబిలే. అసలు ఆదాముకి ఎలా సర్జరీ చేశాడు అని బైబిల్ చదువుతున్నప్పుడు ఆడి గాఢ నిద్ర ఎలా కలిగించగలం మనిషిగా ఆలోచన చేశాడు. ఆ తర్వాత మందును కనిపెట్టిన తర్వాత ఆపరేషన్లు ఈజీ అయ్యాయి. గాఢ నిద్ర కలగజేశాడు. దేవుడు ఏం చేస్తున్నాడో కూడా ఆదాముకు తెలియకూడదు. ఒకవేళ తెలిస్తే ఆ నొప్పిని భరించలేడు కనుక ఆదాము ప్రక్కటెముకను తీయాలి, మేజర్ సర్జరీ చేయాలి. మేజర్ సర్జరీ చేయాలంటే ప్రక్కటెముక రిబ్ కేజీలో ఒక ఎముకను లాగాలి. ఈ ఎముకను లాగాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది కనుక ఏ ఎముకను తీయాలి, ఎంత యాంగిల్లో తీయాలి, ఏ కోణంలో ఎముకను కొయ్యాలి, మరలా ఇది తిరిగి రీప్రొడక్షన్ జరగాలంటే ఈ ఎముక ప్రత్యుత్పత్తి కావాలంటే ఎలా ఏ కోణంలో కోస్తే ఇది ప్రత్యుత్పత్తి జరుగుతుందో చాలా ప్రణాళికలు ఆయన వేసుంటాడు. ఎందుకంటే కలిగించిన వాడు ఆయన, ఎముకలు కలిగించిన వాడు ఆయన, నరాలు కలిగించిన, కణాలను కలిగించిన వాడు ఆయన, ఆర్గాన్స్ పుట్టించింది ఆయన. అలాంటి వాడికి ఎముక ఏ కోణంలో కొయ్యాలో తెలుస్తుంది తెలీదా? డాక్టర్ కంటే బాగా తెలుస్తుంది. అంటే ఆదాముకు ప్రక్కటెముక ఎందుకు తీసాడంటే అంటుకట్టే విధానం ఉంది మొక్కల్లో, మనందరికీ తెలుసు కదా. కలర్ ఫార్మేషన్ ఏవో చేస్తూ ఉంటారు, అంటుకట్టడం అంటారు. ఈ అంటుకట్టే విధానంలో ఎముకలను అంటుకట్టే విధానం మన బాడీలో ఎక్కడైనా ఉందంటే అది రిప్ కేజ్కి సంబంధించి మాత్రం ఇంకెక్కడా లేదు ఆ ఎముక అంటుకట్టే విధానం. ఈ రిప్ కేజ్లో ఉన్న ఈ ఎముకను మరొక పక్క పెయిర్లో ఉన్న ఈ ఎముకను తీసి దీనికి అంటుకట్టే విధానాన్ని అమెరికా శాస్త్రవేత్త ఒకడు కనిపెట్టాడు, డాక్టర్ సౌరి అని. వాడికి నోబెల్ బహుమతి కూడా ఇచ్చారు. ఈ అంటుకట్టే విధానం ఈ ఎముకను అంటుకడితే ఒక మెంబ్రెయిన్ లాంటిది ఫామ్ అవుతుంది. ఈ సెల్స్లో ఉన్న కణాలు ఈ సెల్స్లోనికి ప్రత్యుత్పత్తి అయ్యి ఎముక ఎదగడం ఆరంభమవుతుంది. దానికి అదే డాక్టర్ గారు కట్టేందుకు వేస్తాడంటే కదలకుండా ఉండటానికి. లోపల సిమెంట్ బేస్మెంట్ అంతా అదే చూసుకుంటుంది, ఎముకే చూసుకుంటుంది. ఆ మెంబ్రెయిన్ కదలకోకుండా ఆ మెంబ్రెయిన్ చిరిగిపోకుండా ఫామ్ అవుతూ ఉండటానికి మాత్రమే సిమెంట్ కట్టాడు. లోపల పని అంతా అవయవానికి దాని వైద్యం అది చేసేసుకోగలరు. ఇక స్త్రీల గురించి మాట్లాడుకుంటున్నా కనుక అక్కడికి పోదాం. ప్రక్కటెముకను తీయటానికి ఆదాముకి ఏం కలగజేసాడట? గాఢ నిద్ర కలగజేసాడట. తీసేసి పక్కటెముకను, అరే ఆదాముకు అనవసరంగా పక్కటెముక కోసేసాం, ఎవరిదన్నా పక్కటెముక ఉంటే పట్టుకొచ్చేయండి, తూర్పుకో దక్షిణానికో పడుకున్నాడు అన్నాడేంటి? అలాగా అన్నాడా? చేతకానోడు ఎవడో అంటాడు ఆ మాటలు. ఈయన ఏమన్నాడంటే మరలా ఆ చోటును మాంసముతో పూడ్చాడట. అప్పటికి వైద్య శాస్త్రానికి బొట్టు ఉడుతా, అసలు వైద్య శాస్త్రం ఉందో లేదో ఎవరికి తెలియదు. ఆ కాలంలో జరుగుతున్న సంఘటన. అండ్ ఎప్పుడైతే ఆదామునికి గాఢ నిద్ర కలగజేసి బాగా డీప్ స్లీప్కి తీసుకువెళ్ళి అప్పుడు సర్జరీ ప్రారంభిస్తున్నాడు. స్త్రీనిగా నిర్మించి ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి అసలు ప్రారంభపు మగవాడికి ఆడది ఎలా పుట్టిందని అడగండి. ప్రపంచంలో ఎవరి దగ్గరైనా సమాధానం ఉందేమో అడగండి. అని ఒక శాస్త్రవేత్త, ఒక ఆయన డార్విన్ సిద్ధాంతం మనందరికీ తెలుసు. ఆయన అన్నాడు మనుషులు అందరూ కోతి నుండే వచ్చారు అన్నాడు. ఎక్కడి నుంచి అట? కోతి నుండే వచ్చారు. అప్పుడు కొంతమంది మేధావులు ఏమని ప్రశ్నించారంటే కోతి నుండి వస్తే ఏ కోతి నుండి వచ్చారు రబ్బాయ్ అని అడిగారు. ఏ కోతి అనగానే అది ఆడదా మగదా? ఆడకోతి నుండి వచ్చారా మగ కోతి నుండి వచ్చారా అని అడిగితే ఆయన దగ్గర సమాధానం లేదు. కోతి తరతరాలుగా లక్షల సంవత్సరాల క్రితం తోక ఊడిపోయిందట, ఆ తర్వాత మూతి బాగైందట, ఆ తర్వాత మరొకటి బాగైందని ఏదో స్టోరీ చెప్పాడు మనవాడు. అప్పటికి అని యూనివర్సిటీల్లో ఈ థియరీని రాసి సర్టిఫికెట్లు చాలామంది పొందేశారు. ఎప్పుడైతే ఒక మేధావి వచ్చి ప్రశ్నలు లేవనెత్తాడో ఈ సిద్ధాంతాన్ని తీసి అవతల పారేశారు అమెరికాలో. ఇది రాంగ్ డాక్ట్రైన్ అని. ఇంతగా ఆడది కోతి నుండి మనుషులు పుట్టారా మగ కోతి నుండి మనుషులు పుట్టారా అంటే ఆయన దగ్గర సమాధానం లేదు. మరి మగ కోతి నుండి మనుషులు పుట్టారని అనుకుందాం. ముందు మగ కోతి నుండి పుట్టినవాడు మగవాడిగా మారాడా మరలా ఆడవాడిగా మారాడా? చూసారా ఎన్ని డౌట్లు?
మరి ఆడకోతి నుండి పుడితే ఆడకోతి నుండి పుట్టిన వాడు ఫస్ట్ మగకోతి వచ్చాడా, తర్వాత ఆడకోతి వచ్చిందా? ఇలా చాలా ప్రశ్నలు వచ్చి డాక్టర్ అని పనికిరాదని విసిరేసారు. మన వాళ్ళు అరువు తెచ్చుకుని ఇదే చదువుతున్నారు. ఇంకా ఇదే అరువు మనకి. రాసిండి డార్విన్ సిద్ధాంతం, రాసిండి అంటున్నారు. బైబిల్ ఏం మాట్లాడుతుందో తెలుసా ప్రియులారా? ఒరే, కుక్కకి కుక్కే పుడుద్ది, పిల్లికి పిల్లే పుడుద్ది, పందికి పందే పుడుద్ది. నీకు ఆ మాత్రం జ్ఞానం లేదా? కోతికి మనిషి ఎందుకు పుడతారా? దౌర్భాగ్యుడా. మనుషులందరూ ఎవరి నుండి రావాలి? ప్రారంభకు ఒక మనిషి ఉండాలి. సింపుల్ లాజిక్ అండి. దీనికి ఏమో చెట్టు కిందకు వచ్చిన పండు రాలిందని కానీ ఆ కోతులు ఎగురుతున్నాయి కనుక కోతులు లక్షల సంవత్సరాలకి తోక ఊడిపోయిందని చెప్పాల్సిన అవసరత లేదు. చాలా సింపుల్ లాజిక్. మరి మీ ఇంట్లో కోడి పిల్లకి పంది పిల్లలు పుడుతున్నాయా? పుట్టవు. కోడి పిల్లకి మళ్ళీ ఏం పడుతుంది? గుడ్లో నుంచి కోడే వస్తుంది. అది ఏమన్నా విచిత్రంగా మారితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి 2 చేతులు 2 కాళ్ళు మరొకటి రావచ్చేమో, కానీ కోతికి కోతే పుట్టాలి, కుక్కకి కుక్కే పుట్టాలి. అని జంతువులకు జంతువులే పుడతాయి. నీ పుట్టుక వెనకున్న జంతువు కాదు, మనిషి. అది ఆ ప్రారంభపు తొలి మానవుడి గురించి డిగ్రీ ఇంగ్లీష్లో మేము చదువుకున్నప్పుడు పాఠం ఉండేది. ఆడమ్ అండ్ ఈవ్ అని, ప్రారంభపు తొలి మానవులు అని. మొన్న కాకనైనా అని టీవీ 9లో ఒక 4-5 సంవత్సరాల క్రితం జీవము గల ప్రతి వానికి తల్లి ఒక్క ఆవిడే ఈవ్ అని ఊరు నాట ఊరెత్తించేసి రైలు ఎవరిని నమ్మడు. అదే విషయాన్ని బైబిల్ చెబుతుంటే అది మతానికి అంటగడుతున్నారు. విజ్ఞానం అనేట్లా అదొక మతం అండి అనుకుంటున్నారు అంతే. ప్రారంభపు తొలి స్త్రీ ఎక్కడ అడుగులు పడ్డాయి? మహిళా దినోత్సవానికి ఎక్కడ అడుగులు పడ్డాయి అంటే ఆ దినోత్సవాన్ని పెట్టిందే ఆయన, కలిగించిన వాడే ఆయన. పురుషుని ప్రక్కటెముకలో నుండి ఒక ఎముకను తీసి ఆమెను ఎలా చేశాడట? స్త్రీనిగా నిర్మాణం చేశాడు. అయ్యో, ఇప్పుడు పక్కటెముకలో నుంచి తీసి స్త్రీని చేసేయండి అయ్య గారు మీరు అంటారా? ఆయన ఎవరైనా మనం ఎవరు మరి? ఆయనకి మనకి తేడా ఏంటి? చిలక్కి గోరెంగ కూడా తేడా ఉంటుంది. చిలక గోరెంగలని కలపకండి, అవి ఎప్పుడు విడిగానే ఉంటాయి. ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఆయన ఆలోచనలకు మన ఆలోచనలకు ఉంది. ఆదామును మట్టిలో నుండి మనిషిని కలిగించిన వాడు ఎముకలో నుండి స్త్రీని తీయలేడా? మట్టిలో నుండి కలిగించిన వాడు, మట్టి జీవానికి ఊపిరి పోసిన వాడు ఎముకలో నుండి తీయలేడా ప్రియులారా? అందుకే ఆయన స్టైల్, ఆయన పుట్టించే విధానం చాలా డిఫికల్ట్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రారంభపు ఆదామును మట్టిలో నుండి తీశాడు, తనకు భార్య అయిన అవ్వను ఎముకలో నుండి తీశాడు. అని తరువాత వృద్ధాప్య దశలో అబ్రహాము శారమ్మలకు గర్భం ఉడిగిపోయిన తర్వాత, ఋతుచక్రం ఆగిపోయిన తర్వాత, గర్భఫలాలు అండాశయంలో లేవని చెప్పిన తర్వాత గర్భఫలాన్నిచ్చి ముసలి వాళ్లకు కూడా పిల్లలను పుట్టించగలిగిన సమర్థుడని ఆయన నిరూపించుకున్నాడు. అంత మాత్రమే కాదు, క్రొత్త నిబంధనకు వస్తే కన్యకలు కూడా కనగలరు. దట్ ఈస్ కాల్డ్ IVF ప్రొసీజర్ అన్నారు. కన్యకలు కూడా కనగలరు. వివాహం లేకుండా, పురుష ప్రమేయం లేకోకుండా కన్యకలు కూడా కనగలరని నిరూపించాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే, మీరు ఊరకుంటే ఈ రాళ్ల వలన కూడా అబ్రహాముకి ఎవరిని పుట్టిస్తాను? అది ఆయన శక్తి అండి. యెహోవాకు అసాధ్యమైనది ఏది కూడా లేదని మనుషులంగా మనం గుర్తెరగాలి. ఆయనకు సమస్తము సర్వము సాధ్యమే. అమ్మో ఎలా చేసాడా అనుకుంటారేమో, చేసేయగల సమర్థుడు. ఎక్కడా లేని ఆకాశ నక్షత్రములు కలుగుగా కంటే టప 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 ఆండ్రోమిడా, హైడ్రోసెక్టార్స్ అని నక్షత్రాల కృతిక, ముఖ శీర్షిక, ఇలా ఎన్నో కోట్ల నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, నక్షత్ర రాసులు, గెలాక్సీలు ఉన్నాయి. వాటన్నిటినీ కలుగుగా కాడగానే టప 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 కలిగాయి. ఎక్కడో ఉన్న నక్షత్రం వచ్చి మెరుతూ ఉండలా, ఎక్కడా లేని నక్షత్రం వచ్చి అక్కడ వెలగడం ఆరంభించింది. అది ఆయన చరిత్ర. ఇక స్త్రీని ఎలా తీసాడు అన్నప్పుడు, పురుషుని ప్రక్కటెముకలో నుండి ఒక స్త్రీని తీసి ఈమె నీకు సాటి అయిన సహాయం అన్నాడు. విచిత్రం ఏంటంటే, సహాయంగా ఇచ్చిన స్త్రీ అపాయంగా మారింది. వెళ్ళిపోతున్నట్టు తిడతాగా అనుకుంటున్నారు వాళ్ళు. కాదులేండి, ఆ లైన్కి వెళ్ళాలండి వాళ్ళు. కానీ సాటి అయిన సహాయంగా ఇచ్చిన స్త్రీ ఎలా మారిపోయింది? అపాయంగా మారింది. తినొద్దన్న వృక్ష ఫలాన్ని
జాగ్రత్తగా భర్త దగ్గరికి అట్టు వచ్చింది. ఆకలి వేస్తే అన్నం పెట్టాలా, వేయినప్పుడు అన్నం పెడితే ఏం చేస్తాడా, దాకిచ్చి కొట్టడా? మనోడికి ప్రేమ ఎక్కువ ఆదాము గారికి. సరే మా ఆవిడే కదా పట్టుకొచ్చింది, మళ్ళీ ఆవిడంటే మొహం చిన్నపుచ్చుకుంటుందేమో అని ఆయన జాగ్రత్తగా పట్టుకొచ్చిన వృక్షఫలాన్ని ఇచ్చుకుని పసాపసా నవ్వులేసి సగం మింగాక జ్ఞాపకం వస్తుంది. ఎక్కడికి? ఇక్కడ దాకా వెళ్ళాక ఏమొస్తుందట? జ్ఞాపకం వస్తుందట. మింగాలా, దింపాలా, కక్కాలా వైరం లేదు. ఇక ఎందుకు వచ్చిందో ఊసేస్తే మళ్ళీ ఇది బాధపడుతుంది, తప్పును మింగేసాడు అన్నమాట. మింగేసాక దేవుడు అట్టండి కేకేస్తున్నాడు, అదమా ఎక్కడున్నావు నాయన? ఎందుకంటే ప్రతి చల్లపూట దేవునితో సత్సంబంధాలు కలిగి మాట్లాడే ఈ మట్టి శరీరం దేవునితో మాట్లాడేది. ఈ అభౌతిక సంబంధమైన ఈ శరీరం, భౌతిక శరీరాన్ని ధరించుకున్న ఈ శరీరం, దేవునితో మాట్లాడే స్వభావం కలిగిన ఈ శరీరం, దేవునితో మాట్లాడే ఆ పరిశుద్ధినితో మాట్లాడే ఆ మహిమను కోల్పోయారు. కోల్పోగానే ఆదాముకు సిగ్గేసిందట. బట్టలు లేవనప్పుడు తెలిసింది. అంటే ఆయన మహిమలో ఉన్నంత కాలం ఆయన దేహం ఎవరికి కనబడలేదు. ఎప్పుడైతే వృక్ష ఫలాన్ని తినేశాడో మహిమను కోల్పోయాడో వెంటనే ఆదాముకు సిగ్గేసింది. ఆది మానవుడు అమాయకుడు అంది శాస్త్రం, చరిత్ర కాదు, చాలా మేధావి. అలా సిగ్గేయగానే మనోడు ఏం చేశాడో తెలుసా ప్రియులారా? ఆకులు, కచ్చడములు, అంజూరపు కచ్చడములు కుట్టుకున్నాడు. అప్పుడే ప్లాన్ చేశాడు, ఇలా కట్టుకోవాలి, ఈ దేహాన్ని ఇలా కప్పుకోవాలని ఆయన అప్పుడే ప్లాన్ చేశాడు. దేవుడే అప్పటికి ఏం చేశాడో తెలుసా అండి? రే అబ్బాయి, ఎన్నో రోజులు ఉండవు, గట్టిగా ఎండ కాస్తే ఎండిపోతాయి, గట్టిగా ఎండ కాస్తే ఆకులు ఏమైపోతాయి, ఎండిపోతాయి, ఎక్కువ కాలం నిలవరు అబ్బాయి, నీకు పర్మనెంట్గా ఉండి ఒక షర్ట్ చేయిస్తానని చర్మపు చొక్కాయి కుట్టించి ఆయనకి ధరించాడట. చూసా, నాగరికత నేర్పిందే దేవుడు ఆది మానవుడికి. ఈ అమాయకులు ఏమనుకుంటున్నారంటే మనోడికి నిప్పు వెలిగించడం రాలేదు కనుక నిప్పు 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 అనుకుంటున్నారు. ఆ తర్వాత వచ్చిందిలేండి, అప్పుడే నాగరికత ఆరంభమైంది అనుకుంటున్నారు. కాదండి, ప్రారంభం నుంచి నాగరికుడే. చాలా మేధావి ప్రారంభపు మనిషి, రైట్. ఎప్పుడైతే ఆయన ఎముకలో ఎముక, మాంసములో మాంసము, ఇది నాలో నుండి తీయబడిన గనుక నారి అనబడుతుంది. నారి అంటే అర్థం ఏంటంటే స్త్రీ అని అర్థం. నారి అంటే అర్థం ఏంటంటే స్త్రీ అని అర్థం. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకుంటాడు. తన తల్లిని తండ్రిని విడిచి ఎవరిని హత్తుకుంటాడు? భార్యను హత్తుకుంటాడు. వారిద్దరును ఏమవుతారట? ఏక శరీరం అవుతారు. అందుకు సాటి అయిన సహాయంగా ఎవరినిచ్చాడు? ఆదాముకు అవ్వమ్మను ఇచ్చాడు. దేవుడి యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అన్నాడు. దేవుడి యందు భయభక్తులు కలిగిన స్త్రీ అవ్వమ్మగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవలసి కొనియాడబడాల్సిన స్త్రీ కాస్త ఇప్పటికీ మనం అవమానకరంగా మాట్లాడుకుంటున్నామంటే ప్రారంభపు తొలి స్త్రీనే మింగాడు అపవాది. ఏ స్త్రీ ద్వారా అయితే పురుషుడికి ఘనత రావాలో, ఏ స్త్రీ అయితే సాటి అయిన సహాయంగా ఉండాలో ఆ స్త్రీనే సాటి అయిన అపాయంగా మార్చాడు. ఆ స్త్రీ ద్వారానే బలహీనమైన ఘట్టంగా మార్చాడు. ప్రతి మాటను నమ్మేసే బలహీనమైన ఘట్టంగా స్త్రీని కలిగించేసరికి, తయారైపోయేసరికి ఒక దుష్టుడు వెళ్ళి, అమ్మా నువ్వు ఇది విన్నావా అని అడగగానే చెప్పుడు మాటలకు ఎక్కువ ప్రాధాన్యం ఎవరిస్తారు ప్రియులారా? పురుషులు ఇస్తారా, స్త్రీలు ఇస్తారా? మరి ఎందుకు ఇస్తున్నారు మీరు? ఇలాగ అడిగితే మళ్ళీ ఇదో కోపం. చూసారు, వెంటనే అని స్త్రీలే అని మీ నోటితో మీరే ఒప్పుకుంటున్నారు. వచ్చి రాగానే అని ఎవరో కూడా ఏదో ఒకటి అగ్గుపొల్ల వేసేస్తాడు. ఈ అగ్గుపొల్ల మండిందంటే ఇక లంకా దహనమే. అలా అగ్గుపొల్ల వేసేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అగ్గుపొల్ల వస్తున్నప్పుడు జాగ్రత్తగా జేబులోనో చీర కొంగులోనో నీళ్లు కట్టుకుని ఉండాలా. ఎందుకంటే ఇది అగ్గుపొల్ల వేసేస్తున్నాను కానీ తప్పని కొంగిప్పాలా, నీళ్లు కావాలా, వెంటనే అగ్గుపొల్ల ఆరిపోవాలా. ఈ సామర్థ్యం మన దగ్గర ఉండాలి. ఈ సామర్థ్యం బైబిల్ గ్రంథంలో అవ్వమ్మ గారి దగ్గర లేదేమో కానీ మోషే గారి భార్య దగ్గర ఉంది. ప్రియులు, ఎవరావిడ? సిప్పోరా. ఇంకొక ఆమె ఉంది, అబీగాయిలు భార్య, నాబాలు భార్య అయిన అబీగాయిలు, సుబుద్ధి కలిగిన స్త్రీ. ఎవరామె? సుబుద్ధి కలిగిన స్త్రీ. అవ్వమ్మ భర్త మరణానికి, నిత్యాగ్నిదండన మరణానికి కారకురాలైతే, కానీ సిప్పోరా భౌతిక సంబంధమైన మరణానికి అడ్డుకట్ట వేసిన ఒక గొప్ప స్త్రీ.
ఇశ్రాయేలీయులు ఒకని ఇసుక సమాధి చేసి వెళ్ళిపోయాడు. మోషే గారు భయపడి ఫరో రాజుకి వెళ్ళిపోయిన తర్వాత మరలా తిరిగి మామతో చెప్పి నేను వెళ్తాను, అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆయన మరలా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈజిప్ట్ ప్రాంతానికి, ఈ రీఎంట్రీలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఫరో ఇప్పటికీ మారకపోతే జ్యేష్ఠ కుమారులను నేను చంపేస్తానని చెప్పు అని హెచ్చరిక ఇచ్చాడు. ఈ హెచ్చరిక ఇచ్చిన తర్వాత అండ్ జనరల్గా వీళ్ళు ఎప్పుడు సున్నతి చేయాలి? యూదుల ఆచారం ప్రకారం పురుషుడైతే ఖచ్చితంగా మగ సంతానానికి ఏం చేయాలి? సున్నతి చేయాలి. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. అండి ఒకసారి చూద్దాం ప్రియులారా, నిర్గమాకాండం రైట్ చదవండి. తరువాత ఇశ్రాయేలీయులు సర్వ సమాజము యెహోవా మాట చెప్పున తన ప్రయాణమును సీను అరణ్యము నుండి ప్రజలు తమకు తాగుటకు నీళ్లు లేనందున మోషేను వాదించుచు, మోషే నీవు నాతో వాదించనేలా. మరొక అధ్యాయానికి వెళ్దాం. 17వ అధ్యాయం, 15 కాదండి, 17వ అధ్యాయానికి వెళ్దాం. మీరు 15 చదువుతున్నారు. చదవండి. ఇంకా లేవు అక్కడ రాయలేదా? ఒక్క నిమిషం ఆగండి, ఎవరు కంగారు పడకండి, నేనే చెప్తాను. 16 చూడమ్మా. తర్వాత ఇశ్రాయేలీల సమాజము ఏటో అది సగం మింగుతుంది, సగం వదులుతుంది. తర్వాత ఇశ్రాయేలీల సమాజం అంతేను ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశము నుండి 2వ నెల 15వ దినమున సేనాయికిని మధ్యనున్న అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలీల సమాజం అంతయు ఇశ్రాయేలీలు అంటున్నారు, మేము మాంసము వండుకొన కొండల యొద్ద కూర్చుండి ఆహారం తినప్పుడు యెహోవా చేతి వలన మేము ఎలా చావకపోతిమి, సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మును అక్కడ నుండి తోలుకొని వచ్చితిరని వారితో అనగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు నేను ఆ ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు నీ ప్రజలు వెళ్ళి నిర్గమాకాండాన్ని వచ్చేద్దామండి. నిర్గమాకాండం 4వ అధ్యాయం. ఒకసారి జరుగుతున్న సందర్భాన్ని మరలా చూద్దాం ప్రియులారా. నిర్గమాకాండం 22వ వచనం నుండి చూద్దామండి. నిర్గమాకాండం 22వ అధ్యాయం 4వ అధ్యాయము. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుణ్ణి పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. నేను పంపనొల్లని ఎడల నీ కుమారుణ్ణి జ్యేష్ఠపుత్రుణ్ణి చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. అతడు పోవు మార్గమున యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపచూడగా సిప్పోరా వెంటనే వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొక్క అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివి అనెను.
అంతటా ఆయన అతనిని విడిచిపోయెను. వీళ్ళ రాయబడుతున్న సందర్భంలో సుబుద్ధి కలిగిన భయభక్తులు, దేవుడు యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేయబడుతుందట? కొని ఆడబడుతుంది. ఆ భయభక్తులు కలిగిన స్త్రీల్లో ఇద్దరు స్త్రీల గురించి చాలా మంది ఉన్నారు. ఇద్దరు గురించి ఆలోచిస్తున్నాం. ఒకటి సిప్పోరా, రెండు అబీగయీలు. సిప్పోరా గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మోషే పుట్టిన మగబిడ్డ అయిన గెర్షోముకు అండ్ సున్నతి చేయాల్సిన సమయాన్న ఆయన సున్నతి చేయలేదు. పుట్టిన ప్రతి మగపిల్లాడికి ఖచ్చితంగా ఇశ్రాయేలీయుల నిబంధన ఏంటంటే, యూదుల నిబంధన ఏంటంటే 8వ దినాన గోప్యాంగ చర్మాన్ని కత్తిరించి వారికి సున్నతి చేసి దేవునికి ప్రతిష్ట చేయాలి. ఈ విషయాన్ని ఇంకా చేస్తాడు. మోషేని ఎదురు చూస్తున్నాడు దేవుడు. అని దేవుడు ఎదురు చూస్తున్న మోషే మాత్రం ఆ సున్నతి కార్యక్రమాన్ని చేయట్లేదు. వెంటనే దేవుడు, నా కుమారుడు అయ్యండి, నువ్వే నా ఆజ్ఞను పాటించకపోతే నీకు మాత్రం చట్టం వేరుగా ఉంటుంది ఏంట్రా అబ్బాయి, నిన్ను కూడా లేపేస్తాను అన్నాడు. ముందు ఎవరు లేపేస్తారన్నాడు? జ్యేష్ఠ కుమారుని లేపేస్తారన్నాడు. మీకు అర్థం కావడానికి చెబుతుంది అంటే ఇలా చంపుకుంటా పోతాడు అనుకుంటారేమో. లేకపోతే జ్యేష్ఠ కుమారుడు వాడు కావడం కాదు, ముందు నువ్వు నాకు చేయాల్సిన కార్యాలు కొన్ని ఉన్నాయి. ఆ కార్యక్రమంలో నీ కుమారుని నువ్వు నాకు ప్రతిష్ఠించకపోతే మార్గం మధ్యలో నువ్వు లేచిపోతావు. ఎందుకంటే కొడుకు ఏమీ తెలియదు కదా మరి అప్పటికి పుట్టగాడికి. 8 రోజులకి ఏం తెలుస్తుంది? కనుక చేయాల్సిన పని నువ్వు చేయాలి. చేయకపోతే నువ్వేం చేస్తావో తెలుసా? నువ్వేమైపోతావు? ఈ లోకం నుండి వెళ్ళిపో. మోసే కాకపోతే ఇంకొకరు లేపుకుంటాడు. మోసే కావాలంటే ఆయనకి. కనుక దేవుడి ఆజ్ఞలను దేవుడి పిల్లలైనా పాటించి తీరాలి, విశ్వాసులమైన మనమైనా ఖచ్చితంగా పాటించి తీరాలి. వీళ్ళు పాస్టర్ గారు కదా అని వీళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉండి, కింద విశ్వాసులు కదా అని మీ మీద తక్కువ ప్రేమ చూపించేవాడు కాడు. ఎప్పుడైతే ఈ నిర్ణయానికి దేవుడు వచ్చాడో వెంటనే సిప్పోరాకి అర్థమైపోయింది. సిప్పోరాకి అర్థమైపోతుంది. సాటి అయిన అపాయంగా అవ్వమ్మ కనబడుతుంటే సాటి అయిన సహాయముగా మనకు సిప్పోరా కనబడుతుంది. చూడండి, వెంటనే తన కుమారుని తీసుకుంది, వాడిగల ఒక రాయి తీసుకుంది. వెంటనే ఆ క్షణమే కుమారుడికి గోప్యాంగ చర్మాన్ని కత్తిరించి యెహోవాకు ప్రతిష్ఠ చేసింది. ఇది సాటి అయిన సహాయంగా ఉండడం అంటే ప్రియులారా. అందుకే ఆదికాండం 17వ అధ్యాయం 14వ వచనంలో అసలు ఎందుకు దేవుడు అలా చంపేయాలనుకున్నాడు అని మనం ఆలోచిస్తే ఇది పెద్ద ప్రాబ్లం ఏముంది అని మనకు డౌట్ వస్తే 17వ అధ్యాయం 14వ వచనం చూడండి ప్రియులారా. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. ఎందుకు అలా కొట్టివేయబడతాడంటే దేవుడి నిబంధన మీరి ఉన్నాడు గనుక. విశ్రాంతి దినాన్ని పాటించాలన్న దేవుని నిబంధన ఉంది ప్రియులరా. విశ్రాంతి దినాన్ని మోషే కూడా పాటించకపోతే మోషేను కూడా రాళ్లతో ఏం చేయాలి? కొట్టి చంపేయాలి. ఇది అందరికీ విధించి కట్టడ. ఎవరో ఒకడు కట్టెలు ఏరుకుంటున్నాడు ఆకలి తీర్చుకోవడానికి విశ్రాంతి దినాన్ని. ఇశ్రాయేలీలందరూ వాడిని తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి చంపేశారు. ఆయన నిబంధన చేశాడంటే ఇక అందులో ఎలాంటి మార్పు ఉండదు, అమెండ్మెంట్స్ ఉండవు, ఇక మార్పులు ఉండవు. ఒకసారి ఆయన వెంబడి ఆజ్ఞ బయలుదేరితే దాన్ని తూచా తప్పుకోకుండా పాటించాల్సిందే. అందుకే ఎప్పుడైతే ఇశ్రాయేలీల్లో ఎవడైనను ప్రతి మగ పురుషుడు సున్నతి చేయబడవలని నిబంధన ఉంది, ఆ నిబంధనను మీరాడు. ఎవరు? సాక్షాత్తు మోసే. నా ఇల్లంతటిలో సాత్వికమైన వాడు మోసే. ఇశ్రాయేలీల జనాంగాన్ని నడిపించే నాయకుడు మోసే. వస్తేనే 430 సంవత్సరాల బానిసత్వం పోతుంది. మోసే వస్తేనే 25 లక్షల కాల్బలాన్ని నడిపించగలిగే శక్తి కలిగిన మోసేని అని నిబంధన మీరాడని చంపేయాలనుకున్నాడు. అది ఆయన నిజాయితీ. ఎప్పుడైతే నిబంధన మీరిన వాడిని చంపేయాలని అనుకున్నాడో వెంటనే భార్య మోసే ప్రాణాలకు అడ్డుపడిపోతుంది. ప్రభువా అలా కాదు ప్రభువా అని వెంటనే రాయి తీసుకుని కొడుకు సున్నతి చేసి మోసే ప్రాణాలను కాపాడింది. లేదంటే మోసే ప్రాణాలు ఆ రోజే గాల్లో కలిసిపోయాయి. ఇలా సాటి అయిన సహాయమైన స్త్రీ ఇలా ఉండాలి. సాటి అయిన సహాయమైన స్త్రీ ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. ఎవరు ఈవిడ? ఎవరి భార్య? అమ్మా, మోషే గారి భార్య అయిన
సిప్పోరా ఏం చేస్తుంది? తల తన తన భర్త ప్రాణం మీదకి వస్తే తన బాధగా భావించింది. తన బాధగా భావించి వెంటనే ఆ బాధ నుండి ఆయన ప్రాణాన్ని రక్షిస్తుంది. ఈరోజు భార్యల దగ్గరికి వెళ్దామా? వద్దంటారా? వెళ్ళమంటారు? వద్దండి. మీరు చెప్తేనే వెళ్తాను. ఇవాళ మహిళా దినోత్సవం, చాయిస్ అంతా మీదే. అమ్మా అరా బాబు పడుకుంటున్నారు, పడుకుంటే మనల్ని అడగడం యాక్టింగా ఏంటి? కొద్దిగా అలా టచ్ చేసి వచ్చేద్దాం, పెద్ద కదపపోకుండా. కానీ సుబుద్ధి కలిగిన భార్యలు ఎలాగుంటారంటే ప్రియులరా, గృహ పరిపాలన చేసి ఒక గొప్ప భాగ్యాన్ని మీకు ఇచ్చాడు. గృహాన్ని పరిపాలించాలంటే నీవే రాడివి, ఇక అందులో ఇక నిన్ను మించిన వాడు లేడు. కానీ భర్త కిచెన్ రూమ్లోకి వెళ్తే టీ పొడి ఎక్కడ ఉందో ఎత్తుక్కోవాలి, పంచదార ఎక్కడ ఉందో ఎత్తుక్కోవాలి, ఉప్పు ఎక్కడ ఉందో ఎత్తుక్కోవాలా, జీలకర్ర ఎక్కడ ఉందో ఎత్తుక్కోవాలా, ఆవాలు ఎక్కడ ఉన్నాయో ఎత్తుక్కోవాలా. అదే రాణిగారు ఇంట్లోకి వెళ్ళారు, టప్పులు లాగి టక్కన వేసేద్దాం అందులో. ఏదో చూసారు, ఆ సామ్రాజ్యానికి ఆవిడ ఎవరు? రాణి ఆవిడ. ఇక ఆమె శాసనానికి తిరుగుండదు అనమాట. వెళ్ళగానే టక్కన పడుతుంది డబ్బా తీసి టప్పేల్ని అందులో పోసేద్ది ఆ నూనెలో. ఇప్పుడు మగవాడు వెళ్ళాను కానీ ఎన్ని తిప్పలు పడాలి ప్రియులారా. అందుకే గృహ పరిపాలన మీదే ఏలండి, చాలా గొప్పగా ఏలాలి ఆ గృహ పరిపాలన. ఉడికి ఉడక్కోకుండా, అంటి అంటుకోకుండా, కాసి కాయకోకుండా. కొంతమంది తాలింపులు వేస్తారు, బాస్టంగా తాలింపు వేస్తారు, సోర్లు పెద్ద తాలింపు వేయరు, అయినా బాగుంటుంది అనుకోండి. ఇలా మీరు ఇలాంటి పనులు చేసేవారు అంటే రాని అన్నాడు కదా, ఇక మన ఇష్టం. సాయంత్రం బెండకాయలు ఉడక్కోండి వండేద్దాం అనుకునేవారు. వీపు విమానం మొత్తం మోగేద్దుగా. నేనంటే ఏదో చెబుతాను, మీరు అలాంటి పనులు చేశారనుకోండి. రాత్రి శివుడు పోయిన అన్నం వండేండి అన్నాను, వండే హరిగినా వండితే అయిపోద్ది, మీకు పడుతుంది దెబ్బలా. నీకు బాగా చెబుతావు, పడేవాళ్ళు ఎవరు? మేము మా ఈ విమానం మాత్రం మోగిపోతాయి. కనుక మీరు వండేటప్పుడు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. గృహ పరిపాలన చాలా గొప్పగా చేయాలి ప్రియుల. నిజంగా ఒక స్త్రీకి ఇచ్చిన చాలా ఔన్నత్యం అండి. భర్త బాగోగులు చూసుకోవాలి. ఇదే అదే ఇందా మీరు చదివిన అధ్యాయంలో పైన ఉంటుంది, గుణవతి అయిన భార్య దొరుకుట. 31 సామెతలు 31:30లో గుణవతి అయిన భార్య దొరుకుట నరునికి అరుదు. ఒక స్త్రీ అలా ఉండాలో అది లిస్ట్ అనమాట. ఇక సిప్పోర దగ్గర మాట్లాడుకుని అక్కడికి వెళ్ళిపోతామండి. ఈ సిప్పోర వెంటనే భర్త ప్రాణాలను కాపాడగలిగిన ఒక గొప్ప స్త్రీ. ఆమె నిజంగా తగిన సమయంలో తగిన రీతిన ఆలోచన తీసుకోకపోతే మోషే లాంటి మహానాయకుడి గురించి మనం మాట్లాడుకుని ఉండేవారు కాం. అంటే ఒక మహానాయకుడి విజయం వెనక ఉంది ఎవరు? వెనక ముందా? మరి మన వాళ్ళు వెనకెట్టారేంటి ఇవన్నీ చూసా? ఆ పోలికి చెప్పడంలో కూడా వెనకే. స్త్రీ ఎవరో అడుగు జాడల్లో నడవాలట, వెనకాల. ఒకవేళ ఈవిడే ఊరు వెళ్ళొచ్చినప్పుడు ఇది వరకు పూర్వకాలంలో భర్త ఎదురెళ్ళేవాడు, భార్య వెనకాల బ్యాగ్ ఇచ్చుకుని తాయితీగా పోయేది. ఇప్పుడు అలా కాదు, ముందు భార్య పరిగెట్టుకుని వెళ్ళిపోతుంది, ఇది నడవాలో పరిగెట్టాలో వేయడం లేదు. ఇలా వెళ్తే జనాలకు నచ్చదు రోడ్డు మీద. చూసావా, ఆడేమో వెనకాల వెళ్తున్నాడు, ఈడేమో ఎదురు వెళ్ళిపోతాడు. ఇది నడిచే వాళ్ళకి లేని బాధ నీకేంటి అవసరం ఏంటి నీకు? ఏదో రకంగా అగ్గిపళ్ళు వేసేయాలి అంతే. ఆవిడేమో ఎదురు వెళ్ళిపోతుందట, ఇడేమో వెనకాల తాయితీగా వెళ్తున్నాడట. అంటే లోబడి తత్వాన్ని గురించి మాట్లాడారనుకోండి, అది వేరే విషయం. అంటే సుబుద్ధి కలిగిన భార్య ఏం చేస్తుందంటే కుటుంబాన్ని కడుతుంది ప్రియులారు. కుటుంబాన్ని కడుతుంది, నాట్ ఓన్లీ పిల్లల్ని, భర్తని, మరొకరిని కాదు. ఒక కుటుంబాన్ని కట్టే బాధ్యత ఎవరికి ఇచ్చాడు అంటే ఖచ్చితంగా స్త్రీకి ఇచ్చాడు. అందరికంటే అని మీ గురించి చాలా గొప్పగా పోడదని చూడండి. అందరికంటే ముందు ఎవరు లేస్తారు ఇంట్లో? మీరేనా కదా? అందరికంటే లేట్గా ఎవరు పడుకుంటారు? అబ్బా ఎంత భారాన్ని తీసారని అన్నట్టు ఉంది మాట. అందరికంటే ఫస్ట్ ఎవరు పడుకుంటారు? మీరా? అందరికంటే బాగా ముందుగా లేస్తుంది, అందరికంటే బాగా లేటుగా పడుకుంటుంది. అబ్బో ఈ మధ్యకాలంలో ఆమె రన్నింగ్కి ఖాళీ ఉండదు ప్రియులారు, అస్సలు ఖాళీ ఉండదు. భర్త అది అడుగుతాడు, మరొక ఇది అడుగుతాడు, మరొక ఇది అడుగుతాడు. ఉదయం లేవగానే అంట్లు తోవాలా, మరొకటి చేయాలా, వాకళ్ళు ఓడవాలా, ఇల్లు ఓడవాలా, అండి ఉదయం లేవగానే పిల్లల్ని సర్దుబాటు చేయాలా, ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి కదండి. ఇవన్నీ చేస్తూ మళ్ళీ బట్టలు మెండైపోతుంటే బట్టలకి సొప్పెట్టాలా, నానబెట్టాలా, ఉతకాలా, మళ్ళీ అట్లా ఆరేయాలా. నిజంగా ఒక మిషన్ లాగా పనిచేస్తున్న స్త్రీ ఔన్నత్యం ప్రభువుకు తెలుసు కనుక స్త్రీ మిషన్ లాగా పని చేయడం కంటే
దేవుని యందు భయభక్తులు కలిగి మిషన్లా పనిచేస్తే మీ ఘనతే రెట్టింపు అయిపోద్ది. మీరు ఇలా కష్టపడితే పని అవ్వదు. మీకు కష్టపడండి, చాలా గొప్పగా కష్టపడండి, కానీ దానికి ప్రభువుని జోడించండి. ప్రభువుని ఎప్పుడైతే మీరు జోడిస్తారో ఎద్దుల బండికి బ్యాటరీ వేసినంత బలం అనమాట, మిషన్ వేసినంత బలం. ఎద్దుల బండి తాయితీగా నడుస్తుంది. మిషన్ కార్లు ఇప్పుడు ఎలా వెళ్తున్నాయి? పరుగులే. ఈ ఘనత రావాలంటే ఖచ్చితంగా మనకి ఎవరు యాడ్ అవ్వాలో తెలుసా ప్రియులరా? దేవుడు అనే ఆ ఎసెన్స్ని మీరు యాడ్ చేసుకోండి, ఆ సారాన్ని కొద్దిగా. వెంటనే మనం ఘనత వహించిన స్త్రీల వల్ల నిలబడిపోతామండి. కానీ ఉదయాన్నే లేస్తుంది, చాలా పనిపాట్లు ఉంటాయి. ఈ పనిపాట్లు అన్నీ ముగించుకుంటుంది. మధ్యాహ్నానికి అని ఉదయానికి అందరికీ టిఫిన్ వేసి పెట్టాలి. ఆమెకు ఉంటే తింటుంది, లేకపోతే కడుపు కట్టుకుంటుంది. ఇది స్త్రీ యొక్క గొప్ప ఔన్నత్యం. అందరూ కడుపు కట్టుకుంటారా? మరి మళ్ళీ వచ్చాడు అనుకుంటున్నారు చూసారా? కొంతమంది కట్టుకుంటారు, కొంతమంది ఇక రోడ్డు పడేరా. అది సుబుద్ధి కాదు, దుర్బుద్ధి కలిగిన స్త్రీ. సుబుద్ధి కలిగింది ఏంటంటే కడుపులో దాచుకుంటుంది అట్టండి, కష్టమైన, శ్రమైన, బాధ. ఇది సుబుద్ధి కలిగిన స్త్రీకి ఉండాల్సిన లక్షణం. మరి సాయంత్రం కాగానే మరలా భోజనానికి రెడీ చేయాలి. మరలా భోజనాలు రెడీ అవుతాయి. మళ్ళీ సాయంత్రం కాగా నీవు డ్యూటీ ఎక్కుతుంది. అందుకే ఆదివారం ఆడవాళ్ళకి సెలవు ఇవ్వండి. మన అప్పట్లో ఒక సినిమా వచ్చింది, చాలామంది ఆడవాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, భలే ఇచ్చేసారులేని సినిమాని. మరి ఆడవాళ్ళ పవర్ అలా ఉంటుంది. కానీ ఇలాగా మనం ఉదయాన్నంతా చేసి మళ్ళీ సాయంత్రం వీళ్ళకి వండి పెట్టి మరలా అరిగించి మళ్ళీ ఇవన్నీ సర్దుకుని అందరూ పడుకున్నా వచ్చి తాయితీగా పడుకుంటుంది. ఆమె సుబుద్ధి కలిగిన స్త్రీ, ఆమె గుణవతి అయిన స్త్రీ. భార్య కంటే స్త్రీ అని సంబోధించుకోండి, అందరికి ఆపాదింతం. ఆమె గుణవతి అయిన స్త్రీ, సుబుద్ధి కలిగిన స్త్రీ. నాబాల్ అని ఒక మొరటోడు ఉన్నాడు. ఆడు కూడా ఇలా దావీదు కౌరంతో యాక్టింగ్ చేస్తాడు. అంటే దావీదు కత్తి పట్టాడంటే నాబాలు గడు తల ఎక్కడికి వెళ్ళిపోతే ఎవరికి తెలుసా? అబీగయీలుకు బాగా తెలుసు. వెంటనే ఆయన వస్తున్నాడన్న సమాచారం వినగానే వెంటనే దావీదు గారి దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడిపోయి, నా ఏళ్ళవాడా, నా భర్తకి ఏమీ తెలియదు, చాలా మొరటోడు, ఆడి విషయాన్ని పట్టించుకోకు, మా 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 పిల్లల మొక్కలు మా మొక్కలు చూసి వదిలిపెట్టాయన్నాయి. ఆమె కాళ్ళ మీద పడగానే వదిలేసాడు ప్రియుల. ఇలా ఈమె అందరికంటే ముందు లేస్తుందా? అందరికంటే లేటుగా పడుకుంటుందా? కుటుంబాన్ని అంత చక్కబెట్టే బాధ్యత ఎవరి మీద ఉంది? ఎవరి మీద పెట్టాడు? అప్పుడు సాటి అయిన సహాయంగా ఉంటుంది. ఇప్పుడు వద్దాం అసలు పాయింట్. అందరూ మరి మందులు వేసిపోతున్నారా? అందరూ. ఒక్కొక్క ఆవిడ ఉందంటే 10 అయితే కానీ ఇంకా లేగదు. ఇప్పుడు అత్తగారు అట్టుకెళ్ళి బెడ్ కాఫీ ఇవ్వాలి వీడికి. వచ్చేస్తలే నవ్వులు. అత్తగారు అట్టుకెళ్ళి ఏమి ఇవ్వాలా? బెడ్ కాఫీ ఇవ్వాలి. అమ్మా టైం అయిందిలే అమ్మా, అమ్మా టైం అయిందిలే అమ్మ. ఇప్పుడు ఇలాగైపోయింది పరిస్థితి. అత్తగారు అట్టుకెళ్ళి బెడ్ కాఫీ ఇస్తేనే కానీ లేవదు. కానీ ఇప్పుడు అత్తగారు అట్టుకెళ్ళి బెడ్ కాఫీ ఇవ్వకపోయినా, అత్తగారు లేకపోతే ఇప్పుడు కోళ్ళ అట్టుకెళ్ళి బెడ్ కాఫీ ఇస్తుందా? ఇచ్చారు. మీరు ఇచ్చారా? మీరు ఒక అత్తగారికి కోడళ్ళే కదా మీరు ఇచ్చారా మీ అత్తగారులకి? అప్పుడు ఎలాగేంటండి పరిస్థితులు? గజగజ వణికిపోయేవాళ్ళు. తొలి వెనకాల నుండి అయ్యారు అని చెప్పడానికి కూడా చాలా లేట్ అయ్యేది మాకు. వస్తున్నానండి అని పలకడానికి కూడా చాలా లేట్ అయ్యేది. అప్పుడు మొఖం చూపించాలంటే చాలా సిగ్గు అప్పుడులో. ఇప్పుడు అమ్మో, అప్పుడు బావగారు ఎదురు తగిలాడంటే చాలా భయం. భర్త ఎదురొచ్చిన, పరాయి పురుషులు ఎదురొచ్చిన, కానీ వారికి ముఖం చూపించడానికి చాలా ఇబ్బంది పడేవారు అప్పట్లో. చూసారు, అందరికంటే లేట్గా పడుకుని, అందరికంటే కష్టపడి అందరినీ కుటుంబాన్ని అంతా చక్కదిద్దే బాధ్యత ఎవరి మీద ఉంది ప్రియులారా? కుటుంబం గాడి తప్పుతుందంటే దానికి ప్రాముఖ్యం ఎవరయ్యా అన్నప్పుడు స్త్రీగా నువ్వే ఆ బాధ్యతను తీసుకోవాలి. నువ్వే నిలబెట్టాలి. పడగొట్టాలన్నా నువ్వే, నిలబెట్టాలన్నా నువ్వే, మంట వేయాలన్నా నువ్వే, అని దాన్ని వెలిగించాలన్నా నీవే. కనుక స్త్రీ మీద అసలు సమాజం అంతటి బాధ్యత స్త్రీ మీద ఉంది. ప్రపంచం అంతా బాగోవాలని అంటే స్త్రీ మనిషి ఎలా ఉండాలట? కల్మషం లేనిదిగా ఉండాలి. సుబుద్ధి కలిగిన భార్య, ఆవిడ గుణవతి అయిన భార్య దగ్గరికి వచ్చేద్దాం. 31, 30 చూసుకుని ముగించేసుకుందాం ప్రియుల.
గుణవతి అయిన భార్య దొరుకుట నరునికి అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్య దొరుకుట నరునికి ఏంటట చాలా అరుదు. చాలా అరుదు అంటే చాలా రేరుగా దొరికే ఒక విలువైన వస్తువు ఎవరయ్యా అంటే పురుషులకు భార్య. బానిస కాదు ఆవిడ. ఎవరు కాదు? బానిస కాదు. అందుకే జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతున్నాడు ఆ మాట. అని గుణవతి అయిన భార్య దొరుకుట నరునికి చాలా అరుదు, అట్టిది ముత్యము కంటే ఏంటట అమూల్యమైనది. ముత్యము కంటే గుణము చాలా గొప్పదని బైబిల్ బోధిస్తుంది ప్రియులారు. కానీ ఆమె ఒక తట్టడు ముత్యాలు వేసుకొచ్చిన గుణవతి కాకపోతే ఆ తట్టడు ముత్యాల వలన నీకేమి రాదు? ఘనత రాదు. నువ్వు మంచం నుండి లేవగానే గ్లాసు నీళ్ళు ఇవ్వాలా? ఇప్పుడు అత్తగారులు మాంగారులు ఇదే కోరుకుంటున్నారంట. మాకు ఏం కావాలండి, లేకపోతే కుక్కు నీళ్ళు, టయానికి టీయా, టయానికి టిఫిన్ ఎట్టెత్తి, అంతకన్నా గుణవతి ఇంకా అంతమించి ఎక్కువ ఆశించట్లేదు. ఎందుకంటే ఎక్కువ చేయరు. మాకు ఆవిడే గుణవతి అనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు దొరుకుట చాలా అరుదు. అలాంటి వారు దొరికితే నిజంగా కళ్ళకద్దుకునేవారుగా ఉండాలి. ఎందుకంటే 2-3 ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న అత్తగారులు వచ్చారు ఇక్కడికి ప్రార్థనకు. వచ్చారండి. చాలా నరకాన్ని చూస్తున్నారు ప్రియులారు, చాలా నరకం. ఇప్పుడు ధనధాన్యం ఇస్తారా? ధనధాన్య సమృద్ధులు కలిగిన వారికంటే ఆమె హై క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్లో ఉండి హై లెవెల్లో జాబులు చేస్తే, ఇక్కడ కదా అమెరికాలో జాబులు చేస్తూ అండ్ ఆమెను పెడుతున్న హింస అంత కదా. ఈవిడ ఎంత గుణవతి అంటే ఈవిడ నయోమి కన్నా చాలా గొప్పది. మరి ఇంతకమ్మ అనే శ్రమలు పడ్డప్పుడు వాళ్ళ దారికి వదిలేసి నీ దారి నువ్వు బతకొచ్చు కదా. అయ్యో అంత మాట్లాడకండి అయ్యారు. ఇంకా ఆవిడకి ఏం చెప్తామండి? చూసారా? అని ఇలా నలిగిపోతున్న వాళ్ళు ఉన్నారు. గుణవతి అయిన గుణము కలిగిన స్త్రీ దొరకకపోతే ఆ ఇల్లు అల్లకొల్లోలం అయిపోతుంది. అప్పటి వరకు వచ్చిన పేరు ప్రఖ్యాతలు కూడా ఏమైపోతాయి? మంటలో కలిసిపోతాయి. దానియేలు గారు కట్నం తక్కువ ఇప్పించారండి అన్నప్పుడు ఆయన అంటాడు, కట్నం ఏం చేస్తాడండి, తన అమ్మమ్మడిది వచ్చిన పిల్ల మంచిది అవ్వాలంటాడు. ఆయన అదే డైలాగ్. సరే, కట్నం ఏం చేస్తుందండి, తన అమ్మమ్మడిది. ఇప్పుడు అంత కట్నంతోనే కదా పని. అంత తక్కువ ఇప్పించారు ఏంటంటే పర్లేదని అంటారు, మాటతో పోద్దాన్ని నవ్వుతారు అంతే. చూసారా? గుణవ కలిగిన భార్య దొరకాలి. అలా గుణవతులముగా మనము మారాలి. ఎవరయ్యా అంటే క్రీస్తుని విశ్వసించిన ప్రతి స్త్రీ ఇలాగే మారాలి. ప్రతి స్త్రీ అండి, ఆమె ఈమె లేదు. క్రీస్తుని విశ్వసించిన ప్రతి స్త్రీ గుణవతి కావాలి. ఆమె ఏం చేస్తుందో చూడండి కింద. ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తి. ఎలా కుటుంబం గొప్పదైపోతుందో చూడండి. ఆయన లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నిట కీడేమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెతుకును, తన చేతులారా వాటితో పని చేయును. ఆహారం తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి ఏం సిద్ధపాటు చేస్తుందట? భోజనం సిద్ధపాటు చేస్తుందట. ఎప్పుడు లేస్తుందట ఆవిడ? చీకటితోనే లేస్తుంది. కనుక ఇలా ఒక సామ్రాజ్యాన్ని కట్టాలన్నా, ఒక సంఘాన్ని కట్టాలన్నా, ఒక కుటుంబాన్ని కట్టాలన్నా అది కేవలం ఎవరి మీద ఆధారపడి ఉందో తెలుసా ప్రియులారా? స్త్రీల మీద మాత్రమే ఆధారపడి ఉంది. అందుకే గుణాన్ని ముందు సంపాదించాలి. బాహ్య అలంకారం కంటే ఆంతరంగిక పురుషుడు ఎలా ఉండాలట? చాలా అందమైన వాడిగా ఉండాలట. అంటే మనసు చాలా గొప్పగా ఉండేదిగా ఉండాలి. ఎప్పుడైతే ఇలా గొప్పగా మారుతామో కుటుంబాన్ని ఎలా సక్రమంగా నడిపించాలో భారం ఎవరిది? నీదే. బాధ్యత నీదే. అని ఒక ఆవిడని తాగేసాడు, ఎగిరెగురు దన్నుతున్నాడు. ఎగిరెగిరితేనే పడిపోయి లేచి మళ్ళీ ఆకులు లాక్కుంటుంది ఆవిడ. అలా ఏం చేస్తుంది? కమ్మ అలా పట్టుకుని ఆకులు లాగుతుంది. ఏంటి అలా లాగేసినా కాపురం చేసేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఓర్పు కలిగి సహనం కలిగి కాపురం చేసేవాళ్ళు ఉన్నారు. ఇక
మారకపోతే ఆడి కర్మ అనుకోవాలి తప్ప అలాంటి సుబుద్ధి కలిగిన భార్య దొరకడం చాలా అరుదు. తన్నేసినా మళ్ళీ లెగుతుంది కదా, ఆడేం చేస్తాడు, మళ్ళీ తగ్గేస్తాడు. కానీ ఇలాంటి దౌర్భాగ్యులు కూడా ఉంటారు. కొడతన్నా అనుభవిస్తుందని మరలా కొట్టేవాడు, తిడుతున్నా అనుభవిస్తుందని మరలా తిట్టేవాడు, అంటే తన్నుతున్నా అనుభవిస్తుందని మరలా తిట్టేవాడు. అయినా మీరు ఓపిక కలిగి ఉండండి ప్రియులారా. ప్రభువు చెంత మీ మోకాళ్ళలోని ప్రార్థించి అడగండి, ప్రభు ఆ మనసును మార్చు ప్రభు, మార్చు ప్రభు, మార్చు ప్రభు అని. ఖచ్చితంగా దేవుడు మన అందరికీ ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. మిమ్మల్ని కొట్టకపోతే ఇక అతగారు గొప్ప వాక్యం ఏముంది. కానీ టీవీ సౌండ్ ఎక్కువ అట్టమైందని చంపేసినాడు మన. టీవీ సౌండ్ ఎక్కువ పెట్టేసి నిద్ర అట్టట్లేదు, కథ తగ్గించి ఆడినందుకు ఏం చేసిందట, ఇదే రివర్స్లో రాసాడా ఏంటి కథ అనుకున్నాను నేను. అలా ఆయన చంపేస్తే ఈవిడ చంపేసిందని పొరపాటుగా టైటిల్ తప్పు రాసాడేమో అని చదివితే, ఇంతగా భార్య సౌండ్ ఎక్కువ, సీరియల్లో సౌండ్ ఎక్కువ చూస్తుందట. అయ్యగారు పనిచేసి వస్తాడు, అలసిపోతాడు, చక్కగా నిద్ర కోరుకుంటాడు. ఆయన పడుకుంటానికి సిద్ధం అవగానే ఇదో మైక్ గొట్టలాగా ఊదేస్తున్నాడు. ఊదేగా వీడికి నిద్ర ఏం పడుతుంది, నీకు నమస్కారం తగ్గించాం. మరి ఇప్పటి నుంచి గొడవ పడుతున్నారు ఈ టీవీ సౌండ్ కోసం. ఒక్క రోజులో చంపేస్తుంది ఏంటి, ఒక్క రోజులోనే చంపేస్తా, ఎప్పటి నుంచి గొడవ పడుతున్నారు ఏంటో మహానుభావులు. ఆ టీవీ అమ్మేసిన వదిలిపోయి ఎవడో పాత సామాను వాడి టీవీ గొడవ ఉండబోను. టీవీ అమ్మేది అప్పుడే చంపేసినాము. టీవీ సౌండ్ తగ్గించడానికి ఆడు భర్తను ఏం చేసిందట, హత్య చేసేసిందట. బాబాయ్ ఎంత దారుణంగా ఉందేంటి సమాజం. మొన్న ఒకటి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నప్పుడు అని కార్యం రోజున భర్తతో చెబుతుందంట భార్య, అబ్బాయి నువ్వంటే నాకు ఇష్టం లేదురా, నేను ఇంకొకరిని ప్రేమించాను. వీడికి భయం వేసింది, ఈ నైట్ ఏ తల తిండేటి చంపేద్దామని పెద్దలకి ఆకేసాడు. మరి అబ్బాయి ఇలాంటి దాన్ని తగిలించారేట్రా, చెప్పాలిగా మరి. వెయ్యి అబద్ధాలు ఆడు పెళ్లి చేసేస్తావా, ఎవడి జీవితాన్ని నాశనం చేసేస్తావు. 1000 అబద్ధాలు ఆడి వల్ల ఒకటి కూడా కాదు, 1000 అబద్ధాలు ఆడైనండి ఏదో రకంగా పెళ్లి చేసేయాలండి. కానీ ఈ వార్త తెలియగానే మనోడికి మామూలుగా లేదు. అక్కడ పెద్దలు పిలిపించాడు, ఇక్కడ పెద్దలు పిలిపించాడు. నైటే పిలిపించి, ఇదిగో మీ అమ్మాయి పరిస్థితి ఇలా ఉందరు అబ్బాయి, నువ్వు జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆడికే చేసేయండి, పోతే పోయినా కట్నం, నేను ఈ శని వదిలించుకోకపోతే నేను పోతాను అని దండ పెట్టుకుని పెద్దల్లో రాజీ చేసుకుని వెంటనే ఆమెకి ఏం చేశాడు, విడాకులు ఇచ్చేసాడు. లేకపోతే తెల్లారిగా ఉండడం. అది అందరూ సిప్పోరాల్లా ఉంటారా, అందరూ అభిగా వెళ్ళే సుబుద్ధి కలిగిన వారు ఉంటారా. కానీ విసగ్గా బురద పాముకు కూడా ఏమొస్తుందట, పాపం వస్తుందట. కరిస్తే ఆటోమేటిక్ ఏదో రకంగా రక్తం వచ్చేలాగా లాగుతుంది. కనుక అక్కడ దాకా లాగించుకోక పురుషులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని, పురుషులకు కూడా మహిళా దినోత్సవం రోజున మహిళల మేలుకోరి మహిళల ఔన్నత్యాన్ని మీకు తెలియజేస్తూ మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండేవారు ఉండాలి. అలాగని స్త్రీ లేకపోతే సమాజమే నడవదు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించాలి. అందుకు స్త్రీ అవసరం. లేదంటే సంసన్నిధుడు, లేదంటే సమయాలనే సాటి అయిన సహాయంగా ఇద్దుడు. అందుకు మన పిల్లలను కనాలి, దేవుని కొరకు వారిని మరింత గొప్పగా పెంచాలి, పెంచుతారని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు ఆయన వినుకుడు ఆశీర్వదించి దీవించునుగాక. శుద్ధుడాని పిలుపు వింటిని, ఆదరికి నే పయనమైతిని. శుద్ధుడాని పిలుపు వింటిని, ఆదరికి నే పయనమైతిని. పొద్దుపోయెను భయములాయెను, పొద్దుపోయెను భయములాయెను. దేవుడు మనకిచ్చిన ఈ జీవితాలు సార్థకత చేసుకోవాలని వచ్చి మాట్లాడు. ఆయన పాదాల చెత్త మన కుటుంబాన్ని పెట్టుకుందాం. కుటుంబాన్ని నడిపించాల్సిన బాధ్యత స్త్రీగా కుటుంబానికి కావాల్సిన బాధ్యత
కారణభూతుడా మమ్మల్ని కన్న తండ్రి అయ్యా, నీ బిడ్డలు నీ మాటలు విన్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడుతుందని సిపోరా కొని ఆడబడుతుంది. ఇప్పటికీ అబీగయీలు ఇప్పటికీ కొని ఆడబడుతుంది. సుబుద్ధి కలిగిన భార్యల వలె దేవా, ఇదిగోనైనా మా కుటుంబాలను కట్టడానికి, మా కుటుంబాన్ని నడిపించడానికి, మా కుటుంబాన్ని సాకటానికి అయ్యా తెలివని జ్ఞానాన్ని ఇదిగోనైనా స్త్రీలందరికీ అందించమని అడుగుచున్నాను. సుబుద్ధి కలిగి ఎలా నడవాలో, గుణవతి అయిన భార్యగా ఎలా నడుచుకోవాలో అయ్యా నీ బిడ్డలకు జ్ఞానం లేదేమో. ఇదిగోనైనా నీ బైబిల్ గ్రంథం ఎరిగిన వారిగా చక్కటి జ్ఞానాన్ని ఇవ్వండి. ఇదిగోనైనా హృదయ అలంకారాన్ని సక్రమంగా చేసుకుని
కుటుంబాన్ని అందంగా కట్టుకునే గొప్ప భాగ్యాన్ని, ఆ కుటుంబ బాధ్యతలను నీ బిడ్డలకు అప్పగించావు. దేవా, ఇదిగో పిల్లలను నీలో పెంచాలి, భర్తను నీలోనికి మార్పు చెందించుకోవాలి, కుటుంబాన్ని అంతటిని కట్టుకోగలిగిన బాధ్యత, భారం అయ్యా నీ కుమార్తెలైన స్త్రీల మీద ఉంచారు. తండ్రితో నీకు జననం ఇవ్వటానికి కూడా ఒక స్త్రీ అవసరం. అంత గొప్ప భాగ్యాన్ని, ఒక స్త్రీ గర్భాన్ని మీరు జన్మించి దైవ కుమారుడిగా స్త్రీకి మీరు ఇచ్చిన ఇదిగోనైన మహోన్నతమైన భాగ్యము అయ్యా. మేమిచ్చిన ఆ భాగ్యాన్ని మేము వర్ణించలేము, కానీ నువ్వు ఇచ్చిన స్థితి చాలా ఉన్నతమైనది. దేవుడు అన్ని దిక్కులా ఉండలేక స్త్రీగా అమ్మను పెట్టాడని సమాజం మాట్లాడుకుంటుందేమో కానీ ఆచరణలో పెట్టకపోతుందయ్యా. తల్లిదండ్రులను సన్మానించాలని, తల్లిదండ్రులకు విధేయులు కలిగి ఉండాలని, భార్య భర్తకు లోబడాలని స్త్రీకు నువ్వు నేర్పిన సుగుణాలు ఇన్ని అన్నీ కాదు. అలాంటి సుగుణాలన్నీ నీ బిడ్డ నేర్చుకోవాలి. బాల్య జన్మలో ఎందే స్త్రీ పిల్లలు ఇదిగోనైనా నేను స్మరణకు తెచ్చుకోవాలి. యవన కాలానికి వచ్చేసరికి వారు భర్తను దేని చేత శుద్ధిపరుచుకుంటారంటే నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకుని చేతనే అయ్యా. నీ వాక్యంలో రాయబడిన సుగుణాలని నీ బిడ్డలకు తెలియాలి. నీ వాక్యంలో ఉన్న మాధుర్యం అంతా నీ బిడ్డలకు అందాలి. వాళ్ళు మరొక గడప తొక్కబోయేటప్పటికీ ప్రభు ఐదుగురు గొప్ప స్త్రీల వలె నీ బిడ్డలు మెలగాలి. నీ బిడ్డల ద్వారా ఆ కుటుంబాలే కట్టబడాలి, ఆ కుటుంబాలే మార్పులోనికి రావాలి, వీలైతే గ్రామాలే కదిలించబడాలి. అట్టి రీతిగా నీ బిడ్డలను మలుచుకోమని ప్రభు నీ పాదాల చేత మమ్మల్ని పెట్టుకుంటున్నాం. నీ చిత్తమైతే మార్పు కలిగించండి, సహృదయాలను కలిగించండి. సాటైన అపాయముగా కాక సాటైన సహాయముగా నీ బిడ్డను వచ్చండి ప్రభు. నీ బిడ్డల ద్వారా సంఘాలు కట్టబడాలి, దేశాలు సమగ్రతలోనికి వెళ్ళాలి, సమగ్ర అభివృద్ధిని దేశాలు సాధించాలి. అలా సాధించాలంటే స్త్రీ గౌరవించబడాలని నీవు మాట్లాడుచున్నావు అయ్యా. నీ బిడ్డలందరూ చేరి ఉన్నారు. మిమ్మల్ని నమ్ముకోవడమే కాక నీ వాక్యానుసారమైన జీవితాలు ప్రతి బిడ్డ నేర్చుకోవాలి. ప్రతి స్త్రీని ఔన్నత్యాన్ని అరగాలి అయ్యా. కూడిన బిడ్డలందరికీ జ్ఞానాన్ని అనుగ్రహించమని, గుణవతి అయిన భార్య దొరకట అమూల్యమైన ముత్యముల కంటే చాలా విలువైనది నీ లేఖనాలు ఘోషిస్తున్నప్పుడు నీ బిడ్డలు గుణవంతులుగా మారగలిగే స్థితిని నీ బిడ్డలకు ఆపాదించండి అయ్యా. ఇదిగోనైనా కూడిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నారు. ఎందరో అనారోగ్యాల బారిన పడి మంచాల మీద పడి ఉన్న నీ బిడ్డలను ఈ మధ్యాహ్న కాల సమయంలో ఉపవాస కొడుకులలో ప్రభువా నీ చేతులకు అప్పగిస్తుండ కదా ఈ దేన ప్రార్థనలు ఆలకించండి అయ్యా. నీవు గాక మాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది ప్రభువా? మా సహాయము నీవే, మా కోట నీవే, మా రక్షకుడు నీవే, మా మనోన్నతుడు అయిన దేవుడు నీవే. దేవా, ఇదిగోనే నీ పాదాల చెంత మొరపెడుతున్నాను అయ్యా. సేతు పెద్దమ్మ గారిని మీ చేతులుగా అప్పగిస్తున్నాను అయ్యా. బిడ్డను తాకమని అడుగుతున్నానయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు దర్శించండి. మీ చిత్తానుసారంలో ఉంటే మీకు అసాధ్యమైనది ఏదీ లేదు అయ్యా. 5 బిడ్డ నరనరాలను ముట్టండి, ఎముకలను ముట్టండి, తుమ్ములను ముట్టండి, కేళ్లను ముట్టండి. లోపల అంతర్గత అవయవాలు శుద్ధీకరించమని అడుగుతున్నాను. లోపలికి వెళ్తున్న ప్రతి ఆహార పదార్థం జీర్ణం కావడానికి మీ సహాయం ఉంచండి ప్రభు. ఆయుధమైన సక్రమంగా విసర్జనలు జరగడానికి మీ సహాయం ఉంచండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ బిడ్డను దర్శించమని అడుగుతున్నానయ్యా. మరొకసారి నీ బిడ్డను ముట్టండి, మరొకసారి మీ గాయపడిన హస్తాన్ని బిడ్డ మీద ఉంచండి, మరొకసారి నీ పరమ వైద్యాన్ని బిడ్డకు అందించండి. సమస్త విధములైన బంధకాల నుండి యేసు నామములో విడుదల 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 కలిగించమని అడుగుతున్నాను దేవా. విడుదల కలిగించే దేవుడు, చెరలో ఉన్న వారిని మూర్ఖులను విని కారు చీకటిలో ఉన్న వారికి ఇదివరకు వెలుగును అధింపజేసే దేవుడు నీవు. నీ బిడ్డ మంచంలో నిన్ను రోధిస్తుందయ్యా. నీ బిడ్డ నిన్ను ఇదివరైనా రోదన చేసి నీ బిడ్డ నిన్ను అడుగుతుంది దేవా, నన్ను స్వస్థపరచమని నీ బిడ్డ రోధిస్తుంది ప్రభు. దూరైన ఈ మధ్యాహ్న కాల సమయంలో బిడ్డను దర్శించండి. ఇదివరైనా సమస్తము నీకు ఎరిగిన వాడు దేవా. సమస్తాన్ని స్వస్థచిత్తుని చేయగలిగిన దేవుడు. నీ బిడ్డను సన్నిధానంలో సాక్షిగా నిలవబెట్టము అయ్యా. నీ బిడ్డను సన్నిధానానికి నడిపించండి అయ్యా. తన పని తాను చేసుకోగలిగిన శక్తి జవసత్వాలు బిడ్డకు ప్రోక్షించండి అయ్యా. 5 బిడ్డను స్వస్థపరచమని మీ చేతులకు అప్పగిస్తున్నాను. కుమారవాయిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నిశ్చితమైతే నీ బిడ్డకు మరింత ఆరోగ్యాన్ని, మరింత బలాన్ని అనుగ్రహించండి.
ఆ చర్మానికి చక్కటి మాంసాన్ని పొదగండి ప్రభా. ఇదిగో నా ఎముకలకు చక్కటి ఆరోగ్యాన్ని, సత్తువును అనుగ్రహించండి ప్రభా. ఇదిగో ఇంకెందరూ బలహీనులు ఉన్నారయ్యా. ఇదిగోనైనా చెబ్రోల్సు నారాయణ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ బిడ్డ విషయంలో ఘనమైన కార్యాన్ని చేసిన దేవుడు, నీవు మాట్లాడి ప్రవచించిన రీతిగానే 20 రోజులకు స్వస్థతనిచ్చావు అయ్యా. నువ్వు గొప్ప దేవుడు ప్రభువా. మేమైతే నమ్మలేకపోతున్నామేమో, మేమైతే విశ్వసించలేకపోతున్నామేమో, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. నీ బిడ్డకు మరింత ఆరోగ్యాన్ని ఇవ్వండి, సక్రమంగా ఎదగటానికి సహాయం అనుగ్రహించండి. ఆ ఎముకను మీరు ముట్టమని అడుగుచున్నాను. ఆ ఎముకను మీరు తాకండి ప్రభువా. ఆ ఎముకను మీరు బలపరచమని అడుగుచున్నాను అయ్యా. నీకు అసాధ్యమైనది ఏది ఉంది ప్రభువా. దేవా, ఇదిగో కాపాడి రక్షించమని అడుగుచున్నాను. మరలా నీ బిడ్డ మాతో కలిసి సంతోషించి ఆనందించే భాగ్యాన్ని అయ్యా నీ సన్నిధానంలో మాకు అనుగ్రహించండి దేవా. ఇదిగో మనవరమ్మ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇచ్చిన పెదనాన్న గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాలను, ఆయుష్యంలో అనుగ్రహించండి. ఇచ్చిన పెద్ద కుమారుని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇదివరైనా ఆ బిడ్డకు కలిగిన సమస్త విషయాలన్నీ మీరు ఎరిగిన వారే. ఏ రోజు మేలుకరమైన జీవితాన్ని ఇస్తారు అయ్యా. ఆ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను, ఆశీర్వదించండి. వెంకన్నయ్య గారిని వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. దేవుడు చక్కగా బలపరచడని బిడ్డలు సాక్ష్యం కలిగి ఉన్నారు. బలపరచండి తండ్రి. ఇదివరైనా సమస్త బలహీనతల నుండి లేవనెత్తండి. బాలాజీ అన్నయ్య గారికి ఇచ్చిన కుమారుడు సాకేతను మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. నీ బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి. నీ బిడ్డలో సమస్త కల్మషాన్ని తీసివేయమని అడుగుచున్నాను అయ్యా. చిన్న బాలుడు ప్రభువా, ఇదిగోనైనా సమస్త శరీర అవయవాలను మీరు ముట్టండి. సమస్త శరీరంలో ఉన్న లోపాలన్నిటినీ తీసివేయండి. చక్కటి రక్తాన్ని బిడ్డకు ప్రోక్షించమని అడుగుచున్నాను. ఈ జీవజలధారణ బిడ్డలో ప్రవహింపచేయండి. నా దేవుడు గొప్పవాడు, నా ఎడ గొప్ప మేలు చేస్తాడని నీ బిడ్డ నీ సన్నిధానంలోనే వాకాళ్ళు అడుగుతున్నాడు. బిడ్డ విషయంలో ఘనమైన కార్యాన్ని చేయండి. ఇచ్చిన భార్య విషయంలో మేలుకరమైన జీవితాన్ని బిడ్డకు అనుగ్రహించండి. శోధనలు తొలగించండి, ఇరుకులు తొలగించండి, ఇబ్బందులను తొలగించమని అడుగుచున్నా అయ్యా. ఇదిగో నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇదిగో సత్యనారాయణ గారి భార్య బుజ్జి గారిని బుజ్జి చిన్నమ్మని మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. బిడ్డలు తాకండి, స్వస్థపరచండి, మరింత ఆరోగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించండి. ఆమె చేసుకుంటున్న పని పాటలు అంతటిలో మీ సహాయం ఉంచండి అయ్యా. నీ బిడ్డకు కలిగిన శరీర బలహీనత సమస్తం ఎరిగిన వాడు. లోక వైద్యంతో పాటు నీ పరమ వైద్యాన్ని బిడ్డకు అందించండి. చక్కటి ఉపశమనాన్ని బిడ్డకు అందించమని అడుగుతున్నాను దేవా. హాస్పిటల్లో ఉన్న చిన్న బిడ్డ తండ్రి, ఇదివరకు బిడ్డ నీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డను బలపరచండి, స్థిరపరచండి అయ్యా. ఇదివరకు నీ తైలం రాయిగానే చక్కటి విడుదలను బిడ్డకు అనుగ్రహించారు. మరింత ఆరోగ్యాన్ని బిడ్డకు ప్రసాదించండి, మరింత శక్తిని బిడ్డకు ప్రోక్షించండి. అడుగడుగుడు ఆమె హస్తాలతో బిడ్డను కాపాడి రక్షించమని అడుగుతున్నాను అయ్యా. ఇదిగోనైనా గొప్ప మహిమ కలిగిన దేవా, ఈ మహిమ ఆ బిడ్డలకు కనపరచమని అడుగుతున్నానయ్యా. అయ్యా, ఇదిగోనైనా ఇందాక సాక్ష్యం చెప్పి ఉన్నారు నీ బిడ్డలు. ఇదిగోనైనా సహోదరి ప్లేట్లెట్స్ పెరుగుతున్నాయని మాట్లాడారు. ఇక ఆ ప్లేట్లెట్స్ మరి అన్నిటికీ తక్కుకోకుండా తటస్థముగా ఉండే భాగ్యాన్ని నీ బిడ్డకు అనుగ్రహించండి అయ్యా. ఇచ్చిన కుమార్తె నీ చేతులకు అప్పగిస్తున్నాను. కుమార్తె ఎంత ఆశ కలిగి విద్య కొరకు ఎదురు చూస్తుంది అయ్యా. ఇదిగో చక్కటి ప్రయోజకురాలను చేయండి. చక్కటి విద్యను బిడ్డకు అందించి నీవు విశ్వసించినందుకు ఆ బిడ్డ ఘనమైన కార్యాన్ని చేయమని. నా దేవుడు గొప్పవాడని ఆ బిడ్డ ద్వారా అనేకులకు తెలియబడాలి. బిడ్డను ఉన్నత శిఖరాల మీద మీరు నిలవబెట్టమని నేను ఆ కుమార్తె విషయంలో ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థన ఆలకించండి, ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. భూలక్ష్మి గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. కాగితపు రామలక్ష్మి గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇద్దరు బిడ్డలు పాటలు పాడుతున్న ఇదిగోనైనా గణపరిచే స్థితికి తీసుకొచ్చాం. అందుని బట్టి నీకు వందనాలు అయ్యా. మరింత ఆరోగ్యాన్ని ఇవ్వండి, మరింత ఆయుష్లను మెరుగుపరచండి, మరింత జ్ఞానాన్ని, మరింత బలాన్ని బిడ్డలకు ప్రోక్షించండి అయ్యా. అయ్యా, ఇంకా అందరూ బలహీనులు, నాకు తెలియక ఎందరిలో మర్చిన్నానేమో. ప్రతి బలహీనుని మీ హస్తముతో తాకండి దేవాయదుగా. ప్రతి బలహీనుల్లోనూ ఇదో మీ జవసత్వాలు, మీ ఆరోగ్యాలు ప్రసాదించమని అడుగుచున్నాను. దయగలిగిన దేవా, మీ దయను బిడ్డల మీద ఉంచమని అడుగుచున్నాను అయ్యా. ఇదివరకు సమస్త శరీర బలహీనత నుండి తీసివేసి లేవనెత్తండి. మరలా లేడి పిల్లల వలె జంతువులు వేసే బలాలను నీ బిడ్డలకు అనుగ్రహించండి. గోడవల్లి పెదపద్మ గారిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ బిడ్డకి ఇంకా చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వండి, చక్కటి ఆయుష్ను అనుగ్రహించండి
అయ్యా జోగి బులిపాపు గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాడు అయ్యా. ఆపరేషన్ అంతట్లో మీ సహాయం ఇచ్చారు. మరింత ఆరోగ్యాన్ని మెరుగుపరచండి. మరలా నీ సన్నిధానంలో నీ బిడ్డ సాక్షిగా ఉండటానికి సహాయం అనుగ్రహించండి. ప్రభా ఇదిగోనైనా బద్దెల శ్రీనివాస్ గారు తల్లి గారిని మీ చేతులకు అప్పగిస్తున్నారు. బిడ్డ విషయంలో ఇదిగోనైనా చక్కటి మేలుకరమైన జీవితాన్ని మీరు ఇచ్చారు. ఇదిగోనైనా ఇంకా ఆయుష్ను పొడిగించండి. మీ చిత్తమైతే చక్కటి ఆరోగ్యాన్ని బిడ్డలకు ప్రసాదించమని అడుగుచున్నాను దేవా. ఇదిగోనైనా ఇంకా అనేకులు ప్రార్థన అవసరతలు ఉండి ఎందరో ప్రార్థించమని అడిగి ఉన్నారు. ప్రతి విధమైన బలమైన యోసు నామంలో తొలగించమని అడుగుతున్నాను అయ్యా. వైవాహిక జీవితాల కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. చక్కటి వివాహాలు సిద్ధపాటు చేయండి. బహుమానాల కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. చక్కటి బహుమానాలు సిద్ధపాటు చేయండి అయ్యా. ఇదిగోనండి బిడ్డలందరికీ చక్కటి ఔదార్యాన్ని కలిగించండి. గర్భాశయంలో ఉన్న సమస్త కల్మషాలను తీసివేయమని అడుగుతున్నాను. గొప్ప దేవా, మహిమ కలిగిన దేవా, ఈ మహిమకరమైన కార్యాలు మా సంఘం ఎడలో చూపించండి. హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న బిడ్డలు నీ చేతులుగా అప్పగిస్తున్నాను. గల్ఫ్ దేశాల్లో ఉన్న బిడ్డలు నీ చేతులుగా అప్పగిస్తున్నాను. వారి దినసర పనులన్నింటిలో మీ సహాయం ఉంచండి అయ్యా. నీ సహోదరుని నీ చేతులుగా అప్పగిస్తున్నాను అయ్యా. బిడ్డ విషయంలో మేలుకరమైన కార్యాన్ని చేయండి ప్రభు. ఇది ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలను జరగకుండా నిలిపివేస్తుంది అన్నావు ప్రభా. ఇది నీ బిడ్డకు ఘనమైన కార్యాన్ని చేయండి. మేలుకరమైన జీవితాన్ని ప్రసాదించండి. నువ్వు చేసే సహాయం కొరకు నీ బిడ్డ ఎదురు చూస్తుంది ప్రభు. దయగలిగిన దేవుడు దయ చూపించమని అడుగుచున్నాను. కనికరం కలిగిన దేవాన్ని కనికరం నా బిడ్డ ఎడలో చూపించండి. నేను ఉప్పాటి సరోజిని గారి విషయంలో ప్రార్థిస్తున్నాను. నీ కుమార్తె కానుక పంపి పలహారాన్ని పంపి ఉన్నాను అయ్యా. 5 గారి బిడ్డ విషయంలో ఘనమైన కార్యాన్ని చేయండి. ఆ ఇంట్లో ఇంకా పని చాలా కఠినంగా ఉందని మాట్లాడుతుంది. ఇక నీ చిత్తమైతే బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇంకా చక్కటి సహాయాన్ని నీ బిడ్డకు అందించమని అడుగుచున్నాను. అక్కడ ఉంటున్న ప్రతి వారు భార్యను విడిచి, బిడ్డలను విడిచి, తల్లిదండ్రులను విడిచి ఇదిగోనైనా సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. అక్కడ ప్రతి బిడ్డ సహాయాన్ని అందించిన ప్రతి బిడ్డకు ఇదిగోనైనా మీ బలాన్ని చేకూర్చమని అడుగుచున్నాను. ఇక్కడ దినసరి కూలీలు చేసుకునే బిడ్డలు ఆశీర్వదించండి. చక్కటి ఆరోగ్యాలు బలాలను అనుగ్రహించండి. వారు చేసుకుంటున్న వ్యవసాయాలు, వారు చేసుకుంటున్న పాడి పంటలు, వారు చేసుకుంటున్న చేతి వృత్తులు అన్నిటిగా ఆశీర్వదించండి. ఈ బిడ్డలు ఉద్యోగం చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు. ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి ఉద్యోగంలో ప్రతిఫలాన్ని అనుగ్రహించండి. నన్ను నమ్మిన నా జనులకి అన్నట్టు సిగ్గుపడరన్నావు. యవనస్తులండి బిడ్డలు ఇదిగోనైనా బిడ్డలు ఆశీర్వదించండి. వారు చేసుకుంటున్న చిన్న చిన్న ఉద్యోగాలను ఆశీర్వదించమని అడుగుతున్నాను. యవనులు ఉన్నారు, చదువుకుంటున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు. ప్రభు పరీక్షల అంతట్లో మీ సహాయం ఉంచండి. చక్కటి ఇదిగో జ్ఞానాన్ని బిడ్డలకు సౌపార్జన చేయండి అయ్యా. తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చే బిడ్డలుగా నీ బిడ్డలు ఎత్తుపట్టుకోండి. బాలికలు ఉన్నారు, యవన దశలోనికి వచ్చేసరికి నీ మాటలు ఎలా నేర్చుకోగలుగుతాయి? నీ జ్ఞానాన్ని చిన్న బిడ్డలకు అనుగ్రహించాలి. ఆహార విషయంలో, తినే విషయంలో, ఆడుకునే విషయంలో నీ బిడ్డలకు కంచి కాపుదలు ఉంచండి ప్రభు. నీ సహాయం కొరకు ఇదిగోనైనా అంగలార్పుతో చేతులు చాచి అడుగుతున్న వారు ఉన్నారు. ఆర్థిక రుణాలతో ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. భార్య మాట భర్తకు పడక, భర్త మాట భార్యకు పడక, కుటుంబ కలహాలతో కొట్టుమిట్టాడుతున్న బిడ్డల వేదనలు మీరు ఆలకించండి. చక్కటి విడుదల బిడ్డలకు అనుగ్రహించండి ప్రభు. వారికి నోటి నిండా నవ్వమని అడుగుచున్నాను. కుటుంబాలుగా నీ బిడ్డలు నిన్ను ఆరాధించాలి. కుటుంబాలుగా నిన్ను ఆరాధించి చక్కటి స్థితిని నీ బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. వృద్ధాప్య దశకు చేరిన బిడ్డలు ఉన్నారు. శ్రమ అనక, కష్టం అనక వారికి ఆయాసం వస్తున్నా నీ సన్నిధానాన్ని ఎదగటం లేదు ప్రభువా. వారికి చక్కటి ఆరోగ్యాలను ఇవ్వండి. నువ్వు తల్లి విడిచినా, తండ్రి విడిచినా, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వద్దాడు వాడు నేనే అంటున్నావు. ఈ బిడ్డలను మీ చేతులతో ఎత్తుపట్టుకుని ఆదరించండి, కనికరించండి. చక్కటి ఆరోగ్యాన్ని బిడ్డలు ప్రసాదించండి అయ్యా. 5 వేలైనా నేను ఇంకెవరైనా మర్చుంటే సమస్త బిడ్డలైన వారందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నారు. సాయంత్రం జరగబోయే ఆరాధనలు మీ సహాయం ఉంచండి. దీనుల మార్పులు, అభాగ్యులము మా కుటుంబాన్ని అంతా నీ చేతులకు అప్పగిస్తున్నారు. చిన్న బిడ్డ విషయంలో ప్రార్థిస్తుండగా బ్లెస్సింగ్కి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వండి, విడుదల కలిగించండి అయ్యా. నా పని చేస్తే నేను నీ పని చేస్తాను ప్రభు. ఇదిగోనైనా నీ సన్నిధానాన్ని ఇంకా అభివృద్ధిలోనికి తీసుకురండి. ఇంకా శ్రమలతో, ఇబ్బందులతో, ఇరుకులతో నలిగిపోతున్న అనేక జనాంగం ఎదురు చూస్తున్నారు ప్రభు. దారుణ సరళం చేయమని అడుగుతున్నాను. ఈ సన్నిధానం వైపు అడుగులు వేసే స్థితి మీ బిడ్డలకు అనుగ్రహించండి. వారికి ఏ ఆటంకాలు ఉన్నాయో, ఏ అడ్డంకులు ఉన్నాయో సమస్త విధమైన దుర్గాలను పడగొట్టమని అడుగుతున్నాను. ఈ సన్నిధానానికి నడిపించండి. ఆ కుటుంబాలకు విడుదల కలిగించమని అడుగుతున్నాను దేవా.
ఎన్నో శోధనలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు కొట్టుబిట్టాడుతున్నారు. సమస్యలు తీరక, డబ్బున్న వారి మనసుల్లో శాంతి లేక, అయ్యా నీవు ఇచ్చే ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఈ సన్నిధానానికి తోలుకు రమ్మని అడుగుతున్నాను. మీ చిత్తము నా సంఘం ఎలాగుందో ఈ చిత్తము యావత్తును నెరవేర్చండి ప్రభువా. ఒకనాడు సొలొమోను దేవాలయంలో యాజకుల సైతం నీ మహిమకు నిలవలేకపోయారు. అతి మహిమ ఈ సన్నిధానానికి అనుగ్రహించమని అడుగుతున్నాను. ఈ సన్నిధానంలో మీ కను చూపించండి. యెరూషలేము ప్రాంతపు దేవాలయంలో ఏం అడిగిన ప్రతి విధమైన కార్యాలు చేసిన దేవా, ఈ సన్నిధానంలోకి వచ్చి నీ బిడ్డలు మనస్ఫూర్తిగా ఏది అడుగుతున్నా ప్రతి సహాయాన్ని మీ బిడ్డలకు అందించండి. మేము ఎన్ని అడిగినా ఏమి తలిచినా జరిగించు అడవనియో గనుక సమస్త విషయాలను బిడ్డలకు అందించమని మాకు సహాయకుడు ఎవరు ప్రభు? ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు? ఎవరు మనుషుల మీద ఆధారపడద్దు ప్రియులారా. ప్రభు పాదాల చెంతపడి మీ మనస్సును, మీ ఆలోచనలు కట్టడి చేసి కన్నీటితో ఆయన్ని అడగండి. ఆయనే మనకు ఆశ్రయదుర్గం. మనల్ని రక్షించేవాడు ఆయనే, మనల్ని ఆదరించేవాడు ఆయనే, మనకి కనికరాన్ని చూపించేవాడు ఆయనే, మనకు విడుదల కలిగించేవాడు ఆయనే. వద్దు మనుషుల మీద ఆధారపడితే చిన్నబుచ్చుతారేమో. దేవుడి మీద ఆధారపడటం నేర్చుకుందాం ప్రియులారా. ఆకాశమందు నీవు తప్ప నా ప్రభు. ఆకాశ అందరూ చేతుల పైకెత్తి మన స్థితి నైవేద్యాలు దేవుడికి సమర్పిందా ప్రియులారా. ప్రతి మనస్సులో ఉన్న రోదన ఇదిగో మోగ రోదనైన ఆయనకు వినిపించండి. ఈ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగిలే ప్రభు. నా శత్రువులు, అది ఆర్థిక సమస్యల, ఇరుకుల, ఇబ్బందుల, శోధనల, నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే, నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతులు కాపాడినావు, రక్షించినావు. స్తుతిపాత్రుడా, స్తోత్రాయుడా, స్తుతులందుకో దూతారుడా, స్తుతిపాత్రుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరు ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరు నా ప్రభు. స్తుతిపాత్రుడా, స్తోత్రారుడా. అయ్యా నీ బిడ్డల కన్నీటి మరణ ఆలకించండియా. ఉదయ సాయంకాలపు నైవేద్యములు ఈ బిడ్డల చేతులు కడుగుచున్నారు. ఈ బిడ్డల ప్రతి కన్నీటి బొట్టుకు మీ దగ్గర విలువండి. ఈ బిడ్డలు పాల్చే ప్రతి కన్నీటికి విలువండియా. ఈ బిడ్డలు మనుషుల మీద ఆధారపడి ఉంటారు. నన్ను ఎవరు పోషిస్తారు? ఈ బిడ్డలు వేధిస్తున్నారు. ఆకాశ పక్షులు పోషిస్తున్న దేవా, ఈ బిడ్డలను పోషించున్నాను. ఆకాశంలో మొక్కలు ఎత్తడానికి కూడా నేను ధైర్యం చేయక రోదన చేస్తున్నాను. బిడ్డల రోదన ఆలకించండి ప్రభువారి బిడ్డల ప్రార్థన ఆలకించండి. ఇతరుల మనోవేదన ఆలకించమని అడుగుతున్నాను. నీతివంతుల విజ్ఞాపన బహుబలంటున్నాను. ఈ బిడ్డల సన్నిధానంలో మోకాళ్ళ ప్రార్థిస్తున్నారు. సంఘముగా కూడి ప్రార్థిస్తే సంఖ్యలు తెప్పుతానన్న దేవా, విడుదల కలిగించేది. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రక్షించినావు స్తుతి పాత్రుడా, స్తోత్రుడా,
స్తుతులందుకో పూజారుడా, స్తుతి పాత్రుడా. ప్రతి ఒక్కరూ కూడా ఆయన మీద ఆధారపడి మనం కారుస్తున్న ప్రతి కన్నీటి పట్టుకు ఆయన సన్నిధానంలో విలువ ఉంది ప్రియుల. మనుషుల దగ్గర ఏడిస్తే నిన్ను చులకన చేస్తారేమో, అధికారుల దగ్గర ఏడిస్తే నిన్ను చులకన చేస్తారేమో, బంధువుల దగ్గర ఏడిస్తే నిన్ను చులకన చేస్తారేమో. రహస్యమందు నీ తండ్రి నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఆయన సన్నిధానంలో మోకాళ్ళుని నీ హృదయాన్నంతా ఆయన ఎదుట కుమ్మరించి ప్రార్థిస్తే ప్రతిఫలాన్ని పొందుకుంటాం. ప్రతి ఒక్కరూ ప్రార్థించే వారిగా ఉందాం. మన కుటుంబ సమస్యలు, మన ఆర్థిక సమస్యలు, మన ఇరుకులు, ఇబ్బందులు, మన రోదనలను సహితం యెహోవా తీసివేయగలిగిన సమర్థుడు. ఆయన మాత్రమే ఆ నిర్ణయాలు తీసుకోవడానికి అర్హుడైన దేవుడని ప్రతి ఒక్కరు గుర్తిద్దాం ప్రియులారా. స్తోత్రం, 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 స్తోత్రం. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి సమస్యలు నిన్ను బంధిస్తున్నాయేమో, ధైర్యం కలిగి ఉండు. పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే, పాటలతో ప్రార్థించగా. ప్రార్థించలేకపోతున్నావేమో, సమయం ఉన్నా ప్రార్థించలేకపోతున్నావేమో. సన్నిధానంలో మోకాళ్ళలోని ప్రార్థించబలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించి, చూస్తున్న బిడ్డలందరూ అంగలారుతున్నారు. ఆయన మన్నాను కురిపించగలిగిన దేవుడు. ఈ కుటుంబంలో ఏది కొను రానియదు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆయన సూర్య చంద్రుల పృథివీ ప్రార్థించగా, సూర్య చంద్రుల పృథివీ యెహోవా నీ నామము ఎంతో బలమైనది. స్తోత్రం, ఎంతో బలమైనది. ఆహా, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. తండ్రి, బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆశీర్వదించి కాపాడి బలపరిచి ప్రతి బిడ్డ రాధన, ప్రతి బిడ్డ కన్నీటు నీ కవిలలో రాసుకుంటున్నావు, దాచుకుంటున్నావయ్యా. అలాంటి ప్రతి కన్నీటు పొట్టు ప్రార్థన మీరు ఆలకించి ప్రతి బిడ్డకు చక్కటి కార్యాలను చేయమని సమస్త బిడ్డల అధికారాన్ని, ప్రవర్తనను మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ, మీరు అక్కడ ఆలస్యమైతే మా ప్రాణంకు అక్కడ ఆలస్యమైతే దేవా మరిన్ని సంగతులు మేము ఆలోచించి తదనుగుణంగా మా జీవితాలు మలుచుకునే శక్తి సామర్థ్యాలని బిడ్డలమైన మాకందరికీ నొసకమని కొద్ది ప్రార్థన జడైన యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.